ఇవాల్టి మన ఫస్ట్ క్వశ్చన్. Raghav spends 80% of his income. If his income increases by 12% and the savings decrease by 10%, then what will be the percentage increase in his expenditure? ఎక్స్పెండిచర్లో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది? చాలా కేర్ఫుల్గా వినాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్కమ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, సేవింగ్స్ అంటే ఏంటి, వాటి మధ్య ఉండే రిలేషన్ ఏంటి అనేది అర్థం చేసుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 మంత్లో ఒక 1000 రూపీస్ శాలరీ వచ్చింది అనుకుందాం. మీకు ఒక 1000 రూపీస్ శాలరీ వచ్చింది అనుకుందాం. ఆ 1000 రూపీస్లో మీరు ఏం చేస్తున్నారంటే ఒక 700 రూపీస్ మీరు ఖర్చు పెట్టేశారు. ఓకేనా? 1 మంత్లో మీ అన్ని ఖర్చులు కలిపి ఒక 700 రూపీస్ అయినాయి. సో ఆ మంత్లో మీరు పెట్టిన అన్ని ఖర్చులు కలిపి 700 అయితే మీ దగ్గర ఇంకా ఎంత మిగిలి ఉంటుంది? ఎంత మిగిలి ఉంటుంది? 300 రూపీసేనా? సో మీ దగ్గర ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన దానికి మనం పెట్టే పేరేంటండి? సేవింగ్సే కదా. మీరు ఖర్చు పెట్టట్లేదు, ఇది సేవింగ్సే కదా, మిగిలే కదా ఇదంతా. సో ఏదైతే మీ రకరకాల ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 700లోనే ఉన్నాయి. ఇదంతా ఏమవుతుందండి? మీ ఎక్స్పెండిచర్, మీ ఖర్చులు. అవునా కాదా? ఎక్స్పెండిచర్ అంటే ఇదేంటి? మీ ఇన్కమ్. సో ఇన్కమ్ అంటే బేసిక్గా ఏంటండి? మీ యొక్క ఖర్చులు ప్లస్ మీ యొక్క మిగులు అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇన్కమ్? ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎక్స్పెండిచర్ ప్లస్ యువర్ సేవింగ్స్. ఇది క్లియరా? ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్లో రాఘవ్ అనే పర్సన్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్, చూడండి 80% ఎందులోది? 80% ఆఫ్ హిస్ ఇన్కమ్. తన ఇన్కంలో 80% ఖర్చు పెడుతున్నాడంట. రాఘవ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, సేవింగ్ ఎంత? చెప్పండి. రాఘవ్ ఇన్కమ్ ఎంత ఉండాలి సో దట్ ఎక్స్పెండిచర్ 80% అవుతుంది? రాఘవ్ అనే పర్సన్ 80% స్పెండ్ చేస్తున్నాడు అంటే రాఘవ్ చేసే ఎక్స్పెండిచర్ ఎంత? 80%. రాఘవ్ 80% ఖర్చు పెడితే ఎంత పర్సంటేజ్ తన దగ్గర మిగులుంటుంది? అంతే కదా. తన ఇన్కంలో ఒక 80% తను ఖర్చు పెట్టేస్తున్నాడు. తన ఇన్కంలో 80% ఖర్చు పెడితే ఎంత పర్సెంట్ తన దగ్గర మిగులుంటుంది? 20% మిగులుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తన ఇన్కమ్ ఐ అనుకుందాం. కాసేపు తన ఇన్కమ్ ఐ అనుకుంటే తన ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి? 80% ఆఫ్ ఐ ఇలా అయి ఉండాలి. సో 80% ఆఫ్ ఐ ఎక్స్పెండిచర్ అయితే 20% ఆఫ్ ద ఇన్కమ్, 20% ఆఫ్ ద ఇన్కమ్ ఏమై ఉండాలండి? మన సేవింగ్స్ అయి ఉండాలి. ఒకటి ఇదే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ని మనం ఇంకొక ఫార్మేట్లో ఈజీగా ఉండేలా రాసుకోవాలి. ఎలా రాసుకోవచ్చు? తన ఎక్స్పెండిచర్ ఎంత ఉందని చెప్పాడు, తన ఎక్స్పెండిచర్ ఎంత ఉందని చెప్తున్నాడు, తన ఇన్కమ్కి 80% అంట. ఇప్పుడు మన ఇన్కమ్ ఏ విధంగా ఉండాలంటే ఆ ఇన్కమ్కి మనం 80% కనుక్కునేలా ఉండాలి. మరి 80% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంతో చెప్తారా? 4/5n. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ అనేది నేను కాసేపు 5x అన్నాను అనుకోండి. ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలి? ఇన్కంలో 80%. మరి 5xకి 80% అంటే ఎంత అయి ఉండాలి? 4x అయి ఉండాలి. అంటే మన ఎక్స్పెండిచర్ ఎంత అవుతున్నట్టు ఇప్పుడు? 4x అవుద్ది. అయితే నాకు చెప్పండి, ఇన్కమ్ ఏమో 5x, ఎక్స్పెండిచర్ ఏమో 4x. మరి అట్లాంటప్పుడు సేవింగ్స్ ఎంత అవ్వాలి? 1x. క్లియరా? అయితే ఇప్పుడు దీన్ని మళ్ళీ మోడిఫై చేయాల్సి ఉంటుంది. అందుకనే మీరు క్వశ్చన్ మొత్తం చదివి ఎక్కడెక్కడ ఎట్లాంటి మోడిఫికేషన్స్ కావాలో చెక్ చేసుకోవాలి. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 12%, అంటే ఇప్పుడు తన ఇన్కమ్ని మనం ఏం చేయాలి? 12% ఇంక్రీజ్ చేయాలి. అండ్ సేవింగ్స్ డిక్రీజ్డ్ బై 10%. సేవింగ్స్ ఎలా ఉండాలి? డిక్రీజ్డ్ బై 10%. ఒక్కసారి కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో, దీని సంగతి కాసేపు పక్కన మర్చిపోండి. ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? 12% ఇంక్రీజ్ చేయాలి. 12% ఇంక్రీజ్ చేయటం అంటే 12%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 3/25. ఎందుకు సార్? 4% అంటే ఫ్రాక్షన్ వాల్యూ మనకి 1/25 అయితే 12% అంటే ఏం లేదు, దీనికి 3 times. అంటే అవతల కూడా ఏం జరగాలి? 3 times జరగాలి. అంటే 12% వాల్యూ ఎంత? 3/25. మనం ఏదైనా ఒక వాల్యూ, ఇక్కడ ఈ కేసులో ఇన్కమ్, దీన్ని మనం 12% ఇంక్రీజ్ చేయాలంటే మనం దాన్ని
28/25తో మల్టిప్లై చేయాలి, అంతే కదా. 12% 3/25 అయితే ఆ వాల్యూని మనం 12% ఇంక్రీజ్ చేయాలంటే 25 యూనిట్స్లో 3 యూనిట్స్ ఇంక్రీజ్ చేసి 28/25తో మల్టిప్లై చేయాలి. అయితే ఈ బాక్స్లో ఉండే వాల్యూ విచ్ ఈజ్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ ఎలా ఉండాలి, 25తో కూడా డివైడ్ అవ్వగలిగే నెంబర్ అనుకోండి. అప్పుడు మనకి ఇంకా ఈజీ అవుద్ది కదా క్వశ్చన్. ఏం లేదు, ఎలా చేసిన ఆన్సర్ వచ్చింది, కాకపోతే డెసిమల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ బాక్స్లో ఉండే ఆ ఇన్కమ్ అనేది 25కి మల్టిపుల్గా ఉండేలా చూసుకోవాలి. ఓకేనా. అటు ఈ కేసులో ఎక్స్పెండిచర్ రావాలంటే మనం 4/5 కనుక్కునేలాను ఉండాలి, ఇటు 25 అంటే 25కి మల్టిపుల్గాను ఉండాలి. ఓకేనా. ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిందా? మోడిఫై చేసి చూపిస్తాను. కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు ఈ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పడానికి వాడు ఎవరితో కంపేర్ చేసి చెప్తున్నాడు, ఎక్స్పెండిచర్ 80% అని చెప్పాడు, బట్ ఎవరితో కంపేర్ చేశాడు, ఇన్కమ్తో. సో ఎంత అంటున్నాడు, 80%. అంటే ఈ ఎక్స్పెండిచర్ ఎలా రావాలి, ఈ ఇన్కమ్తోనే మనకు రావాలి. సో ఇన్కమ్ మనం డిసైడ్ చేసుకోవాలి ముందే, కాకపోతే ఇన్కంలో 80% కనుక్కునే విధంగా ఉండాలన్నమాట మన ఇన్కమ్. సో ఎక్స్పెండిచర్ చెప్పడానికి ఇన్కమ్ అనేది 80% కనుక్కునే విధంగా ఉండాలి. అండ్ ఇప్పుడు కొత్త ఇన్కమ్ చెప్పడానికి, ఇన్కమ్ ఏమవుతుంది, అక్కడ ఇంక్రీజ్ అవుతుంది కదా. కొత్త ఇన్కమ్ చెప్పడానికి 12% ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో ఆ 12% ఇంక్రీజ్ అయ్యేది కూడా ఎవరు, ఈ ఇన్కమే. అంటే ఆ ఇన్కమ్కి సంబంధించి ఎన్ని మోడిఫికేషన్స్ చేయాలి, ఒక పక్క ఆ ఇన్కమ్ని మనం ఏ విధంగా అనుకోవాలి, దానికి 4/5 కనుక్కునేలాను ఉండాలి. ఇంకొక పక్క 28/25తో మల్టిప్లై చేసేటప్పుడు కూడా ఈజీగా ఒక నెంబర్ వచ్చేటట్టు ఉండాలి. అంటే ఇటు 5తోనూ డివైడ్ అవ్వగలిగేలా ఉండాలి, 25తోనూ డివైడ్ అవ్వగలిగేలా ఉండాలి. సో అట్లాంటప్పుడు మన ఇన్కమ్ని మనం ఏమనుకోవచ్చు, 25x అనుకోవచ్చు కదా డైరెక్ట్గా. అప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా, అవునా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మోడిఫై చేసి రాద్దాం. ఇప్పుడు ఇన్కమ్ని మనం ఏమనుకోవచ్చు, 25x అనుకుందాం. ఇన్కమ్ 25x అయితే మన ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలని చెప్పాడు, ఎక్స్పెండిచర్ 80%. మరి దీంట్లో 80% అంటే ఎంత, 20x కదా. మరి ఇన్కమ్ 25x ఉంది, ఎక్స్పెండిచర్ 20x ఉంది, అంటే మన సేవింగ్స్ ఎంత ఉండాలి, 5x ఉండాలి. అయితే చెప్పండి, ఇప్పుడు ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ చేయాలి మనం ఇప్పుడు, బై 12%. ఇన్కమ్ని 12% ఇంక్రీజ్ చేయాలంటే ఆ ఇన్కమ్ ఏదైతే 25x ఉందో దాన్ని మనం 28/25తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే ఇట్లా మల్టిప్లై చేసామో ఇంక్రీజ్ అయిపోతుంది మన ఇన్కమ్. సో 28 × x అంటే ఇంక్రీజ్ అయిన తర్వాత 28x అవుతుంది. అంటే మన ఇన్కమ్ని 12% ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంటున్నట్టు ఇక్కడ, 28x అవుతుంది. ఓకే, ఇన్కమ్ 12% ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ సేవింగ్స్ డిక్రీజ్డ్ బై 10%. అరేరే, ఇప్పుడు మనకి సేవింగ్స్ అంటున్నాడు, ఈ సేవింగ్స్ ఏమై ఉండాలంట, 10% డిక్రీజ్ అయి ఉండాలి. యాక్చువల్గా దీన్ని ఇంకొకలా కూడా చేసి చూపిస్తాను. దీంట్లో 10% డిక్రీజ్ అవటం అంటే 10% అంటే ఎంత, 5xకి చాలా కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, తగ్గించాలి. కాకపోతే ఒక నెంబర్ ఉంది, ఏదైనా ఒక నెంబర్కి మీరు 10% కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 540 ఉందండి, దీనికి మీరు 10% కనుక్కోవాలనుకోండి. సింపుల్గా మీరు ఏం చేస్తారు, లాస్ట్లో 0 తీసేసేయండి, అంతే, ఇంకేం చేయొద్దు. 54. ఫర్ ఎగ్జాంపుల్ 584 ఉంది, మరి దీంట్లో 10% కనుక్కోవాలంటే సింప్లీ ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. సార్ ఇక్కడ 0 క్యాన్సిల్ చేశారు, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటున్నారు, ఎందుకు సార్? ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆఫ్ 584 అన్న, 10% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి, 1/10 కదా. సో దీని ప్లేస్లో నేను 1/10 అని పెట్టుకుంటా. మరి ఏదైనా నెంబర్ని డివైడెడ్ బై 10 చేస్తే ఈ చివరిలో 0 ఉంటే క్యాన్సిల్ అయిపోద్ది, ఒకవేళ నెంబరే ఉంటే అక్కడికి పాయింట్ వస్తుంది, అంతే కదా. ఏదైనా నెంబర్కి మనం 10% కనుక్కోవాలంటే సింప్లీ మనం లాస్ట్ నుంచి ఒక నెంబర్ని తీసేసేయాలి, 0ని క్యాన్సిల్ చేయాలి, లేదంటే ఒక నెంబర్ ఉంటే డెసిమల్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు 5x ఉంది, 5xకి 10% అంటే ఎంత అని చెప్తారు మీరు ఇప్పుడు, 5x/10 అంటే 0.5x అనా, 0.5x అనా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 10% తగ్గించాలంటే 0.5xని తగ్గించండి. అంటే అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, సేవింగ్స్ ఇప్పుడు మనది కొత్త సేవింగ్స్ ఎంత అవుతుంది, 4.5x అవుతుంది. మన కొత్త ఇన్కమ్ ఏంటి, 28x.
మరి ఆ కొత్త ఇన్కమ్కి తగ్గట్టు కొత్త సేవింగ్స్ ఎంత? 4.5x. ఇప్పుడు మన కొత్త ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలో చెప్తారా? 23.5x. మనకు అడిగినది ఏంటి? వాట్ విల్ బీ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ ఎక్స్పెండిచర్. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్పెండిచర్? చూడండి, ఇన్కమ్ ఏమో దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ 12% ఇంక్రీజ్ అయింది. సేవింగ్స్ ఏమో దీంతో కంపేర్ చేస్తే, ఓల్డ్ సేవింగ్స్తో కంపేర్ చేస్తే కొత్త సేవింగ్స్ అనేది 10% తక్కువ ఉంది. మరి ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో చెప్పాలంటే మనం ఎవరితో కంపేర్ చేయాలి? ఓల్డ్ ఎక్స్పెండిచర్తో కంపేర్ చేయాలి. సో ఓల్డ్ ఎక్స్పెండిచర్ అంతా ఎంత? 20తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత ఎక్కువ ఉందో చెప్తారా? ఓల్డ్ ఎక్స్పెండిచర్తో కంపేర్ చేస్తే 3.5 ఎక్స్ట్రా ఉంది, 3.5x ఎక్స్ట్రా ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే? 20xతో కంపేర్ చేస్తే ఇంటూ 100%. 0 గెట్ క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్. 5 ఇంటూ 3.5 అంటే ఎంత వస్తుందండి? 17.5. ఆ పక్కనే పర్సెంట్. అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఎక్స్పెండిచర్ మంది? 17.5% ఇంక్రీజ్ అయింది. క్లియరా పిల్లలు? లావణ్య డౌటా? క్లియర్ అయిందా పిల్లలు? దీన్నే ఇంకా చిన్నగా మోడిఫై చేద్దాం. సార్ ఎట్లా మోడిఫై చేస్తారు సార్? ఒక్కసారి చూడండి, నేను మీకు ఇందాక ఏమని చెప్పాను? సో ఈ ఇన్కమ్ని మనం ఆ పర్సెంట్ వాల్యూస్కి తగ్గట్టు చేంజ్ చేసుకున్నాం. అంటే ఆ ఇన్కమ్ ఎలా ఉండాలనుకుంటున్నాం? క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత మీరు ఈ చేంజెస్ చేయాలి, ఓకేనా? సగం చదివి వెంటనే డిసైడ్ చేయకూడదు. నార్మల్లీ మనం ఎగ్జామ్లో ఏం చేయాలండి? ఇక్కడ ఇన్కమ్లో 80% కనుక్కోవాలి. ఇన్కమ్కి నేను 12% అంటే డినామినేటర్లో 25తో మల్టిప్లై అయ్యేలానే ఉండాలి. అండ్ సేవింగ్ వచ్చేసరికి 10% అంటే 10తో డివిజిబుల్ అయ్యేలా ఉండాలి. అలా అయితే నాకు ఈజీ కదా. ఇన్కమ్ ఏమో నాకు 25, సేవింగ్స్ ఏమో 10తో. నేను డైరెక్ట్గా ఇన్కమ్ని 250 అనుకుంటాను అప్పుడు. ఎందుకంటే ఇందులో 10 ఉంది, అందులో 25 కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి నేను ఇక్కడ 12% ఇంక్రీజ్ చేయాలంటే 280x అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అన్నాడంటే 80. ఎక్కడ ఇది 250యా? ఒక్కసారి చెప్తా. ఇక్కడ 200x అవుతుంది. సేవింగ్స్ ఏమో నేను ఎంత అనుకుంటాను ఇప్పుడు? 50x అనుకుంటాను. సో ఇక్కడ ఏం చేయాలి? ఎక్స్పెండిచర్ మనకు తెలియదు. మరి కొత్త సేవింగ్స్ ఎలా ఉండాలి? పాత సేవింగ్స్తో కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉండాలి? 10% తక్కువ. మరి 50xకి 10% అంటే 5x, అంతే కదా? 0 తీసేయటమే. 5x తగ్గించాలి. ఇప్పుడు 5x తగ్గించేస్తే ఇప్పుడు ఎంత వస్తుందండి? 45x. ఇంతకుముందు ఇప్పుడు మన కొత్త ఇన్కమ్ ఏంటి? 280. 280లో 45x మనం సేవ్ చేస్తున్నాం. అంటే ఈ కేసులో మనం ఖర్చు పెట్టేది ఎంత? 235. మీరు ఇలా అయినా చేయొచ్చు, కాకపోతే ఇక్కడ డెసిమల్స్ వచ్చాయి చూసారా? ఆ డెసిమల్స్ రాకుండా ఉండటానికి 10 పెట్టుకున్నాం అంతే. అర్థమైందా? ఇక్కడ మీరు ఈ వాల్యూని మీరు ఏం చేశారు? సింప్లీ 12% కనుక్కోవడానికి 25కి మల్టిపుల్గా ఉండాలని చెప్పి అనుకున్నారు. బట్ మనం ఏం చేసాం? ఇక్కడ సేవింగ్స్ కూడా 10% కనుక్కునేలా ఉండాలి. ఎందుకంటే అక్కడ వాడు ఏమన్నాడు? సేవింగ్స్ డిక్రీజ్ బై 10% అన్నాడు. అంటే సేవింగ్స్లో 10% కనుక్కొని తగ్గించాలి. ఆ విధంగా ఉండాలన్నమాట. అంటే 10% కనుక్కునేలా ఉండాలంటే ఆ నెంబర్స్లో 0 ఉండాలి. అర్థమైందా? అందుకనే ఈ ఇన్కమ్ కనుక్కునేటప్పుడే దాంట్లో 10 పెట్టుకున్నాం. ఎవరికైనా డౌటా? మీ ఇష్టం, ఏదన్నా తీసుకోవచ్చు. చూడండి, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ వీ షుడ్ ఓన్లీ యూస్ 250. మన కన్వీనియన్స్ కోసం ఇట్లా మనం ఈ నెంబర్స్ తీసుకున్నాం. అది మీకు విత్ ప్రాక్టీస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక్కసారి ఈ క్వశ్చన్ వెనక్కి వెళ్దాం, వేరే షీట్కి తీసుకెళ్తా. ఒక్క నిమిషం. మీరు ఇన్కమ్ని ఇలా కూడా అనుకోండి. ఇన్కమ్ 100 అనుకోండి, 12% ఇంక్రీజ్ అయిందంటే ఇది 112 అనుకోండి. ఎక్స్పెండిచర్ ఎంత అనుకుంటారు? ఫస్ట్ కేసులో 80% అంటే 80 అనుకోండి. అప్పుడు సేవింగ్ ఎంత ఉంటుంది? 20 అనుకోండి. ఇప్పుడు కొత్త సేవింగ్స్ ఏమవుతుంది? దీంట్లో 10% తక్కువ అంటే 18 అనుకోండి. ఇప్పుడు మన కొత్త ఎక్స్పెండిచర్ ఏమవ్వాలి? 112 రూపీస్లో 18 రూపీస్ మీరు ఖర్చు పెడుతున్నారంటే ఇప్పుడు కొత్త ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందండి? ఇంతేనా? 94.
పాత ఎక్స్పెండిచర్తో కంపేర్ చేస్తే మన కొత్త ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది అని అడుగుతున్నాడు. సో చూడండి, ఈ ఇన్కమ్తో కంపేర్ చేస్తే ఇక్కడ 12% ఎక్కువ, ఈ సేవింగ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడికి 5%, 10% తక్కువ. సో ఇప్పుడు ఈ ఎక్స్పెండిచర్తో కంపేర్ చేస్తే మన కొత్త ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంట్ ఎక్కువ అని అడుగుతున్నాడు. సో 80తో కంపేర్ చేస్తే 94 ఎంత ఎక్కువ ఉంది, 14 ఎక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే 80తో కంపేర్ చేస్తే 14 80కి ఎంత పర్సెంట్ అవుతుంది, 0 0, 4కి 2 టైమ్స్, 4కి 35 టైమ్స్, 140 కదా, 14 ఇక్కడ 10 ఇక్కడ 140 అనేది 4కి 35 టైమ్స్. సో 35 డివైడెడ్ బై 2 అంటే మనకి 17.5 అవుతుంది. ఆ పక్కనే పర్సెంట్ ఉంది. ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ కి మనం ఇక్కడ అదే వాల్యూ తీసుకోవాలన్న నెసెసిటీ లేదు. ఓకేనా, మన కంఫర్ట్ అనమాట. ఓకేనా, మన కంఫర్ట్. మీకు ఇంకోటి చెప్పనా, ఈ వాల్యూస్ కూడా తీసుకోకుండా డైరెక్ట్గా కాన్సెప్ట్ అంటే ఇన్కమ్ మనకి తెలియదు కదా, కొంతమందికి ఈ డౌట్ ఉండిపోద్ది. సార్ ఇప్పుడు అతని పేరేం పేరు, రాఘవేనా, రాఘవ్, అతని ఇన్కమ్ మనకి తెలియదు, ఎక్స్పెండిచర్ సేవింగ్స్. సరే సార్, ఇప్పుడు ఇన్కమ్ ఎంత అనుకుందాం, కాసేపు అనుకుందామా, అయ్యే అనుకుందాం. ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి, 80% ఆఫ్ హిస్ ఇన్కమ్. సేవింగ్స్ ఎంత ఉంటుంది అప్పుడు, 20% ఆఫ్ హిస్ ఇన్కమ్. ఇప్పుడు ఈ ఇన్కమ్ ఏమవుతుందంట, చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది, 12% పెరిగింది. 12% పెరగడం అంటే ఆ ఇన్కమ్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, ఇంతేనా. ఇప్పుడు సేవింగ్స్ దగ్గరికి రండి. ఈ సేవింగ్స్ ఏమై ఉండాలి, ఇప్పుడు మన సేవింగ్స్ ఎంత చూడండి, ఆ సేవింగ్స్ వాల్యూ ఎంత, 20% ఆఫ్ అయ్యానా. ఈ సేవింగ్స్ మన కొత్త సేవింగ్స్ ఏమై ఉండాలంట, ఈ సేవింగ్స్తో కంపేర్ చేస్తే ఏమై ఉండాలి అంటే, ఇప్పుడు సేవింగ్స్ ఈ డబ్బాలో ఉంది, ఈ డబ్బాలో ఉండేది సేవింగ్స్. సార్ అందులో పర్సంటేజ్ అదంతా మర్చిపోండి, ఈ డబ్బాలో ఉన్నది ఏంటి, సేవింగ్స్. ఇప్పుడు ఇది ఏమై ఉండాలి, 10% తగ్గాలి. 10% తగ్గాలంటే ఇంటూ 9/10. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి మీరు ఇందులో వేయాలి. సో ఎలానో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 9 ఉంది కాబట్టి 18. ఇక్కడ నేను ఎంత రాసుకోవచ్చు, 18% ఆఫ్ ఐ అని రాసుకోవచ్చా, తప్పేమన్నా ఉందా, సింపుల్ క్యాలిక్యులేషన్ కదా, అయిపోయింది. సార్ ఇప్పుడు ఇక్కడేమో 112% ఆఫ్, చూడండి ఇప్పుడు ఈ ఇన్కమ్ని మనం ఏం చేసాం, 12% పెంచితే ఇంటూ 28/25 రాసాం. దీన్ని మనం 112/100 అని రాసుకోవచ్చు కదా. 12% ఇంక్రీజ్ చేసామంటే 112% కదా ఇన్కమ్కి. ఇట్లా రాసుకోవచ్చు నేను దీన్ని, ఇన్కమ్కి 112% అని రాసుకోవచ్చు నేను. మన ఇన్కమ్ ఏమో, కొత్త ఇన్కమ్ ఏమో 112% ఆఫ్ ప్రీవియస్ ఇన్కమ్, అండ్ కొత్త సేవింగ్స్ ఏమో 18% ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ ఎంత అయిండాలో చెప్తారా, ఈ 112% ఆఫ్ ఇన్కమ్లోంచి మీరు 18% ఆఫ్ ఇన్కమ్ని తీసేస్తే 94% ఆఫ్ ఇన్కమ్ అనేది మన ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఎవరెవరిని కంపేర్ చేయాలి, పాత ఎక్స్పెండిచర్ని కొత్త ఎక్స్పెండిచర్ని కంపేర్ చేయండి. సో పాత ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 80% ఆఫ్ ఐ. కొత్త ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 94% ఆఫ్ ఐ. మనం ఏం కనిపెట్టాలి, దీంతో కంపేర్ చేసేది ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది. సో రేషియో కనిపెడితే చాలు కదా, పర్సంటేజ్ కంపేర్ చేసేటప్పుడు మనకి రేషియో చాలు, పర్సంటేజ్ ఐ అవునా. 80తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత ఎక్కువ ఉందండి, 14 ఎక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే, 80తో కంపేర్ చేస్తే. చూసారా, ఇక్కడ ఐ ఇక్కడ వచ్చింది, ఐ మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది, ఈ ఐ ఇక్కడ కూడా వచ్చింది. మీరు ఇలా చేసినా మీకు ఈజీనే, మీరు అలా చేసుకున్నా మీకు ఈజీనే, లేదు ఇలా చేస్తానంటే అది కూడా మీ ఇష్టమే. 14/80 అంటే మళ్ళీ ఇప్పుడు ఎంత వస్తుందండి, ఇక్కడ కూడా 17.5% వచ్చేది. క్లియరా పిల్లలు, క్లియరా. సో మనం ఏంటంటే మన కన్వీనియన్స్కి తగ్గట్టుగా వాల్యూస్ చేంజ్ చేసుకుంటున్నాం. సో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అనవసరంగా ఫస్ట్ దాంట్లోనే మీరు కన్ఫ్యూజ్ అయ్యి, లేదంటే ఫస్ట్ దాంట్లోనే మీరు ఇంకా ఉండిపోయారు అనుకోండి, కష్టం. అలా గ్రాడ్యువల్గా క్వశ్చన్స్ చేసే కొద్దీ మీకు అలవాటు అయ్యింది. ఒక్కసారి ఇక్కడ చూడండి, మోనికా స్పెండ్స్ 72% ఆఫ్ హర్ ఇన్కమ్. అంటే తన ఇన్కమ్ ఎలా ఉండాలి, 72% కనుక్కునే రకంగా ఉండాలి. ఇఫ్ హర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%, అంటే ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని 20% ఇంక్రీజ్ చేస్తే ఎలా, ఒక సింపుల్ నెంబర్ వచ్చేలా ఉండాలి. ఇప్పుడు 72% అంటే 72/100 అనుకో, 20% అంటే 1/5 అనుకుందాం. అంటే తన ఇన్కమ్ ఎలా ఉండాలంటే ఇటు 100తోనూ డివిజిబుల్ అయ్యేలా ఉండాలి, 5తోనూ డివిజిబుల్ అయ్యేలా ఉండాలి. ఎలానో ఈ 100లో 5 కూడా ఉంటుంది కదా.
అంటే మనం ఈ ఇన్కమ్ని ఏమని ఎజ్యూమ్ చేసుకోవచ్చు ఇప్పుడు? అండ్ ఈ ఇన్కమ్ని 100 అని ఎజ్యూమ్ చేసుకుంటూనే సేవింగ్స్ ఇంక్రీజ్ బై 15% అంట. 15% ఫ్రాక్షన్ వాల్యూ ఎంతో చెప్పండి? 3/20. అంటే ఇప్పుడు ఆ సేవింగ్స్ని మనం ఏం చేయాలి? ఆ సేవింగ్స్ ఎంతో కొంత వస్తాయి. సో మన కొత్త సేవింగ్స్ రావాలంటే ఏం చేసి ఉండాలి మనం? 15% తగ్గించాలంటే ఆ పాత సేవింగ్స్ని దేంతో మల్టిప్లై చేయాలి? 17/20తో మల్టిప్లై చేయాలి. ఇలా 17/20తో మల్టిప్లై చేసిన తర్వాత కూడా ఇంక్రీజెసా? ఓకే, ఇంక్రీజెస్. ఓకేనా? ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ఇంక్రీజ్ అవ్వాలంటే మనం 23/20 అంతేనా? 23/20తో మల్టిప్లై చేసిన తర్వాత కూడా ఈ బాక్స్లో మొత్తం ఈ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ మనకి సింపుల్ నెంబర్ వచ్చి ఉండాలి, పాయింట్స్లో లేకుండా. అట్లా ఉండాలంటే ఈ బాక్స్లో ఉండే వాల్యూ ఈ 20తో డివైడ్ అవ్వగలిగే నెంబర్ అనుకోండి. అప్పుడు ఈజీ అవుద్దా లేదా చెప్పండి? సో వాటిని కన్సిడర్ చేసి మనం ముందుగానే డిసైడ్ చేసుకుంటాం నెంబర్స్ని. లేదు సార్ నేను నార్మల్గా చేస్తుంటే నార్మల్గానూ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇట్లా చేంజెస్ చేయటం. ఇప్పుడు మన టోటల్ ఇన్కమ్ ఏమనుకోవచ్చు? హండ్రెడ్తో చేసినా సరే డెసిమల్స్ వస్తాయి. లైక్ 200 అనుకోండి. 200 అనుకున్నా సరే డెసిమల్స్ రావచ్చు, ఎందుకంటే అక్కడ 72% అన్నాడు కాబట్టి. ఒక్కసారి చూద్దాం. ఇన్కమ్ని మనం ఏమనుకుందామండి? 200x అనుకుందామా? ఇన్కమ్ని కాసేపు 200x అనుకుందాం. ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 72% కదా. మరి దీంట్లో 72% అంటే ఎంత అవుతుందండి? 144x. అండ్ ఇప్పుడు మన సేవింగ్స్ ఎలా వస్తాయి? సేవింగ్స్ ఎలా వస్తాయి? 200xలో మనం 144x మనం ఖర్చు పెట్టేస్తే ఇంకా మన దగ్గర ఎంత మిగిలి ఉంటుంది? 56x. ఇది మన సేవింగ్. అయితే సార్ ఇప్పుడు మనకి సేవింగ్ దగ్గర అది 1/20 అంటే 20తో డివిజిబుల్ అయ్యేలా ఉండాలని చెప్పారు కదా. మరి ఇక్కడ 20తో డివిజిబుల్ అవ్వట్లేదు కదా సార్. అట్లయితే ఇంకొక 0 యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. ఇంకొక 0 యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక 0 అనుకోండి, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. ఈ 3 రేషియోలో ఉన్నట్టే కదా. ఇక్కడ మీరు 0 యాడ్ చేశారంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఒక 0 యాడ్ చేసుకోవాలి, ఇక్కడ కూడా ఒక 0 యాడ్ చేసుకోవాలి, మీకు కన్వీనియంట్గా ఉండడానికి. లేదు సార్ డైరెక్ట్గా చేస్తారంటే అది కూడా మీ ఇష్టమే. మీరు ఇక్కడ ఒక 0 యాడ్ చేశారంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక 0 యాడ్ చేయాలి, ఇక్కడ కూడా ఒక 0 యాడ్ చేయాలి. ఎనీ డౌట్ ఎవరికైనా డౌటా? ఇప్పుడు చెప్పండి. వాడేమంటున్నాడు? ఇఫ్ హర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. ఇప్పుడు దీంట్లో 20% ఇంక్రీజ్ చేయాలంటే 2000xకి 20% అంటే 400, అంతే కదా. చూడండి 2000x దానికి 20%. ఇది ఈ 00 క్యాన్సిల్. 2 × 2 4. ఆ పక్కన ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 00. 400x ఇంక్రీజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇన్కమ్ ఏమైంది? 20% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుందండి? 2400x అవుతుంది మన కొత్త ఇన్కమ్. అండ్ సేవింగ్స్ ఇంక్రీజ్ బై 15%. ఇప్పుడు ఈ సేవింగ్స్ ఉంది కదా 560x అనేది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? 15% ఇంక్రీజ్ చేయాలంటే 23/20తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి 0 గెట్ క్యాన్సిల్, అందుకే 0 పెట్టుకున్నాం. సో 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 28 అవుతుంది. 28 × 23 అంటే 23 2 46, 23 8 184. ఆన్సర్ ఎంత వస్తుందండి? 644. అంతేనా? ఇది మన కొత్త సేవింగ్. ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ ఏమవుతుందో చెప్పండి. ₹2400. 2400xలో మీరు 644x తీసేస్తారు. సేవింగ్స్ తీసేస్తేనే కదా ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అప్పుడు? ఇంతేనా? అయితే ఇప్పుడు ఎక్స్పెండిచర్లో జరిగే చేంజ్. ఎక్స్పెండిచర్ ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు పెరిగింది. ఎంత పెరిగింది?
ఎంత పెరిగినట్టు? ఇంతేనా పెరిగింది? ఎవరితో కంపేర్ చేస్తే పెరిగింది? దీంతో కంపేర్ చేస్తే. ఈ ఎక్స్లు వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఎందుకు వేస్తున్నామంటే మనకి క్లారిటీ ఉండాలి కాబట్టి. ఓకేనా? ఎక్స్ ఎలానో క్యాన్సిల్ అయిపోతుంది కంపేర్ చేసేటప్పుడు, అవునా? ఇంటూ 100%. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయొచ్చు? 0 గెట్ క్యాన్సిల్డ్. ఒకసారి ఎవరో మైక్ ఆన్ చేశారు, ఒకసారి మ్యూట్ చేసుకోరా, చాలా నాయిస్ వస్తుంది. సో ఇప్పుడు 4తో క్యాన్సిల్ చేస్తే 36 టైమ్స్, 4తో క్యాన్సిల్ చేస్తే 4 7s are 28, 4 9s are 36. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 18 టైమ్స్, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్. 79 ఇంటూ 5 అపాన్ 18. 79 5 ఎంత వస్తుందండి? 5 7s are 35, 5 9s are 45. ఆన్సర్ ఎంత వస్తుంది? 395. అవునా? 395 ఇప్పుడు మనం 18తో డివైడ్ చేయాలి. 18 2s ఎంత వస్తుంది? 36. అండ్ మళ్ళీ ఇక్కడ ఎంత? 35. పాయింట్ పెట్టుకోండి, 0 35 0. సారీ 0 పెట్టుకొని ఆ తర్వాత పాయింట్ పెట్టుకో. నెక్స్ట్ ఏంటి? 1. ఒక్క నిమిషం కిందకి వెళ్దాం, కాసేపు కిందకి వెళ్ళడానికి అవ్వదు కదా. 20.1 సంథింగ్ వస్తుంది. 20.1 ఇక్కడ 18. ఒక నిమిషం, 350 ఇక్కడ వేసుకుంటున్నాను, ఇక్కడ 18 పోతే ఇంకెంత మిగులుతుందండి? ఇంకా 17 అయినా మిగిలేది. 170. 18 170 ఎన్ని టైమ్స్ పోతుందండి? 170కి దగ్గరగా ఉండే నెంబర్. 18 9s 162 అయినా 162. ఇక్కడ 162 పెట్టుకుంటారు, ఇంకా 8 మిగులుతుంది. సో అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మన ఆన్సర్ ఏమైందండి? 20.19. దట్ కెన్ బి అప్రాక్సిమేటెడ్ టు 20.2. అంతేనా? వాడేమన్నాడు? కరెక్ట్ టు 1 డెసిమల్ ప్లేస్. ఒక డెసిమల్ ప్లేస్ వరకు కరెక్ట్ చేయండి అన్నాడు. చూడండి, 20.19ని ఒక డెసిమల్ పాయింట్ వచ్చేలాగా కరెక్ట్ చేసుకున్నాం. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 20.2%. ఎవరికైనా డౌటా? ఏదేది? ఇక్కడ ఈ డివిజన్లోనా? ఒక్క నిమిషం ఆగండి. $18 395. ఇప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ ఏం చేయొచ్చు? 18 2s ఎంత వస్తుంది? 36. అంతేనా? ఇంకెంత మిగిలింది? 3 5 మిగిలింది, అంతేనా? ఇప్పుడు ఏం చేయొచ్చు? ఓకే. ఒక్క నిమిషం, ఇక్కడ 5 మిగిలింది కదా. ఓహో, ఇక్కడ 5 మిగిలింది కదా. నేను ఏం చేశాను అసలు? 18 ఇక్కడ ఎంత మిగులుతుంది? 17. ఈ పాయింట్ పెట్టుకోండి, 0. సరిపోయింది, నువ్వు చెప్పింది కరెక్ట్. 18 9s ఎంత వస్తుంది? 162. ఇంకా 8, ఇక్కడ 0 పెట్టుకున్నా. ఇంకా 18 3s 54, 18 4s 72, 9 4 సంథింగ్ వస్తుంది. 21.94. సరిపోయింది, నువ్వు చెప్పిందే కరెక్ట్. 21.9% వస్తుంది. ఓకేనా? ఇది తప్పు. సారీ ఇది నా మిస్టేక్. నేను ఇక్కడ ఏం చేశాను? డైరెక్ట్గా నేను 0 పెట్టేశాను. సరిపోయింది. ఎవరు? జగదీశ్వరేనే చెప్పింది. ఓకే, క్లియరా పోనీ మీకు ఇది క్వశ్చన్ క్లియర్ కదా? ఒక్కసారి చూడండి. ఇప్పుడు దీన్ని ఇలానే చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఇంకొకలా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఈ వాల్యూస్ ఏవి తీసుకోకుండా డైరెక్ట్గా చేయొచ్చు. ఎట్లా? ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు? మోనికా. తన ఇన్కమ్ ఏంటి? ఎక్స్పెండిచర్ ఏంటి? సేవింగ్ ఏంటి? తన ఇన్కమ్ ఎంత ఉంది? అనుకోండి. మీరు వేరియబుల్స్ యూస్ చేస్తే డైరెక్ట్గా అనుకుంటే తన ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది? 72% ఆఫ్ మరి తన సేవింగ్ ఏమవ్వాలి? 28% ఆఫ్ ఇప్పుడు తన సేవింగ్ ఎంత ఉండాలి?
15% పెరగాలి కదా. 15% పెరగడం అంటే 28% ఆఫ్ ఐ కాస్త 15% పెరిగి ఎంత అవ్వాలి? 23/20 ఎంత అవుతుంది? తన కొత్త సేవింగ్, తన కొత్త ఇన్కమ్ ఏమవుతుంది? 20% ఇంక్రీజ్ అవుతుంది కదా ఇన్కమ్. అంటే 120% ఆఫ్ ఐ. ఇప్పుడు మనకేం కావాలి? ఎక్స్పెండిచర్ కావాలి. ఎక్స్పెండిచర్ కావాలంటే దీంట్లోంచి మీరు దీన్ని తీసేయాలి. సో అలా తీసిన తర్వాత వచ్చిన వాల్యూ ఇక్కడ పెట్టుకుంటారు. ఇట్లా చేయడం కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి మనకి కన్వీనియంట్గా ఉండడానికి మనం ఈ వాల్యూస్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Anu spends 68% of her monthly income. If her monthly income increases by 20% and her monthly savings increase by 93/8%, then the percentage increase in her monthly expenditure is. ఇది కూడా సేమ్ మోడల్, నో చేంజ్. ఒక్కసారి 93/8% అంటే వాల్యూ ఎంతో చెప్తాను. ఎంత అవుతుందండి? 6/8. 6/8 అంటే 3/4, 75%. 93/8% కావాలి. చూడండి, ఎప్పుడైనా మీకు ఇలా డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఆలోచించుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఇలా చేయొచ్చు. దీన్ని మీకు రావట్లేదు, అది ఎక్కడ చూసినట్టు అనిపించలేదు. సింప్లీ ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. ఇప్పుడు ఏం చేస్తారు? 8 × 9 72. 72 + 3 అంటే ఎంత? 75/8. ఆ పక్కనే పర్సెంట్ ఉంది. పర్సెంట్ అంటే ఏంటి? 1/100 కదా. 1/100 కదా. 25కి ఇది 3 టైమ్స్, 25కి ఇది 4 టైమ్స్. అంతేనా? సో పైన 3 ఉంది, కిందన 8 4s 32 ఉంది. అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 3/32. ఓకేనా? 93/8% అంటే ఎంత వస్తుందండి? 3/32. ఓకేనా? మీరు ఇలా చేయలేకపోయారు, అప్పుడు ఇంకొకలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? అదే 93/8%ని మీరు ఎలా రాసుకోవచ్చు? 3కి 3 1/8% అని రాసుకోవచ్చు. సార్ మరి 3 × 3 1/8% అంటే మరి 3 1/8% అంటే ఏంటి? ఇప్పుడు 3 × 3 1/8 అంటే ఎంతో తెలుసా? 1/8 అంటే 0.125. 1/8% అని అడగల. పర్సెంట్లో చెప్పొద్దు. 1/8కి ఆన్సర్ ఏంటి? 1ని 8 డివైడ్ చేస్తే మనకి 0.125 వస్తుంది. మనం ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ×10/10 చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ 3 ఉంది కదా, ఈ /10 ఉంది కదా, 3/10 రాసుకోండి ఫస్ట్. మల్టిప్లైడ్ బై ఈ 10 ఇక్కడికి వచ్చి 3.125తో మల్టిప్లై అయితే 31.25% అవుతుంది. సార్ మరి 31.25% ఎక్కడో చూసినట్టుంది. 31.25% ఎక్కడ చూసారు మీరు? సార్ 6.25% ఉంది కదా. ఇది ఇంత కాంప్లికేటెడ్గా ఫీల్ అవ్వద్దండి. మీరు ఇది ఇలానే చేయాలన్న రూల్ లేదు. ఓకేనా? జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ అంతే. మీరు ఫాలో అవ్వాల్సింది ఈ మెథడ్. ఇది ఎందుకంటే జస్ట్ ఇందులో ఇంటర్నల్గా ఇది జరుగుతుందని చెప్పడానికి అంతే. ఓకేనా? ఇది చూసి మళ్ళీ ఇదేంటి ఎలా ఉందనుకోవద్దు. ఓకేనా? 6.25% అంటే 1/16. దీన్ని మీరు 5 టైమ్స్ చేశారనుకోండి, 5/16. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు? దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5/16 అని రాసుకోవచ్చా? ×3/10. 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్. పైన 3 మిగిలింది, కిందన 16 2 మిగిలింది. అంటే 3/16 2s ఎంత వస్తుందండి? 32. ఓకేనా? 3/32.
ఇప్పుడు ప్రాబ్లంలోకి రండి. ప్రాబ్లంలో ఏముంది? అను స్పెండ్ 68% ఆఫ్ హర్ మంత్లీ ఇన్కమ్. తన ఇన్కమ్ అనేది 100 యూనిట్స్ అనుకోండి. తన ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలి? 68 యూనిట్స్ అవుతుంది. తన సేవింగ్స్ ఎంత అవుతుంది అప్పుడు? 32 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ ఎలానో 32 ఉంది. సో ఇక్కడ కూడా డినామినేటర్లో మనకి 32 ఉంది. అంటే సేవింగ్స్లో చేయాల్సిన చేంజ్ ఇదే కదా. సో ఇఫ్ హర్ మంత్లీ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 9.38% అండ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. ఇన్కమ్ 20 ఇంక్రీజ్ అయితే మంత్లీ ఇన్కమ్ ఇది ఉంది కదా, మంత్లీ సేవింగ్. ఈ సేవింగ్ మనకి ఎంత ఇంక్రీజ్ అవ్వాలంట? 9.38%. 9.38% అంటే వాల్యూ ఎంత? 3/32. ఇప్పుడు 32 ఉందనుకోండి, 32కి 9.38% అంటే ఎంత రావాలి? 3 యూనిట్స్. ఇక్కడ 32 యూనిట్స్ ఉంది. ఇది 9.38% ఇంక్రీజ్ అవ్వాలంటే ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ చేయాలి చెప్పండి? 3 యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది మన కొత్త సేవింగ్? 35 యూనిట్స్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటంట? దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హర్ మంత్లీ ఎక్స్పెండిచర్. మన కొత్త ఇన్కమ్ ఇది, కొత్త ఎక్స్పెండిచర్ ఇది, సేవింగ్స్ ఇది. మన కొత్త ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 85 యూనిట్సేనా? అంతేనా? పాత ఎక్స్పెండిచర్ ఎంత? 68. కొత్త ఎక్స్పెండిచర్ ఎంత? 85. ఆ రెండింటిని కంపేర్ చేయాలి. సో 68 యూనిట్స్తో కంపేర్ చేస్తే 85 యూనిట్స్ ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. సో దీన్ని మీరు క్యాన్సిల్ చేస్తారనుకోండి, 17కి 4 టైమ్స్, 17కి ఇది 5 టైమ్స్. 4 యూనిట్స్ కాస్త 5 యూనిట్స్ అయిందంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్టు అండి? క్లియరా పిల్లలు? క్లియరా? నెక్స్ట్ ఇక్కడ సేవింగ్స్ కోసం అడుగుతున్నాడు. రేణు స్పెండ్ 68% ఆఫ్ హర్ ఇన్కమ్. సో తన ఇన్కమ్ 100 అనుకోండి, 68 తన ఖర్చు, 32 తనకు మిగిలింది. సో మన ఏమన్నాడు? వెన్ హర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 40%. ఇన్కమ్ 40% ఇంక్రీజ్ అయిందంటే 140. షీ ఇంక్రీజెస్ హర్ ఎక్స్పెండిచర్ బై 30%. సో ఇంతకుముందు ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 68. దాన్ని ఇప్పుడు 30% ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది? పాయింట్లోనే వచ్చింది కదా. ఆబ్వియస్లీ దీన్ని 30% ఇంక్రీజ్ చేయాలంటే నాకు ఒకటి చెప్పండి, ఈ వాల్యూకి డైరెక్ట్గా మీరు 30% ఇంక్రీజ్ చేయాలంటే 68 ఇంటూ 13/10 చేయొచ్చు. సో ఎంత వస్తుందో చూడండి ఒకసారి. 13 6 78, 13 8 104. ఆన్సర్ ఎంత వస్తుందండి? 884. డినామినేటర్లో 10 ఉంది కాబట్టి 88.4 అవుతుంది. మీరు ఇలా చేయొచ్చు. లేదు అంటే ఫస్ట్ దీనికి 10% కనుక్కోండి. 68కి 10% ఎంత అవుతుంది? 6.8ఏనా? 6.8 10% అయితే 6.8. మరి 30% అయితే 6.8కి 3 టైమ్స్ అంతేనా? సో 3 6 18, 3 8 24. అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 20.4. అంటే మనం ఎంత ఇంక్రీజ్ చేయాలి? 20.4 ఇంక్రీజ్ చేయాలి. 30% కదా కనుక్కున్నాం, విచ్ ఈస్ 20.4. అంత ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేస్తే మనకి 88.4గా వచ్చేది. ఇలా కూడా చేయొచ్చు. హర్ సేవింగ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై హౌ మచ్. తన ఇన్కమ్ ఎంత ఇప్పుడు, తన ఎక్స్పెండిచర్ ఎంత, అందులో ఇంత ఉంది. అంటే తన సేవింగ్స్ ఎంత అవ్వాలో చెప్తారా? $51.6. ఇంతకుముందు ఎంత ఉంది? 32. ఇప్పుడు ఎంత ఉంది? 51.6. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? ఎంత? సరిపోయింది, 19.6. 0.4 అంటున్నారు. ఒక్కసారి నేను ఇది క్యాలిక్యులేట్ ఎలా చేయాలో చెప్తాను, ఓపిక పట్టండి. సో 19.6 ఇంక్రీజ్ అయింది. దేంతో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయింది? 32తో కంపేర్ చేస్తే. సో ఈ 100లో ఒక 0 దీనికి ఇచ్చారనుకోండి, దాన్ని అదే ఎలా అయిపోతుంది ఇప్పుడు? 196/32 ఇంటూ 10% అవుతుంది. అంతేగా? మనం 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 8 టైమ్స్ అవుతుంది. ఇది 4తో క్యాన్సిల్ చేస్తే 4 4 16, 4 9 36. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 4 టైమ్స్, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్. 49 ఇంటూ 5. ఆన్సర్ ఎంత వస్తుందండి? 245ఏనా? 245/4. క్యాన్సిల్ చేయండి. 4 6 ఎంత వస్తుంది? 24. 5 మిగిలింది.
4 1 జార్ ఎంత వస్తుందండి 4, మళ్ళీ ఇక్కడ స్పేసర్ 4 1 జార్ ఎంత వస్తుంది 4, ఆ కింద ఇంకా 1 మిగులుతుంది. 1ని మళ్ళీ 4 డివైడ్ చేయాలంటే ఆన్సర్ ఎంత రావాలి 0.25, 61.25%. కొంతమంది ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు ఈ రెండు నెంబర్స్ని కంపేర్ చేయాలి కదా, దీంతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ ఎక్కువ ఉంది మనకు తెలుసు. దీన్ని మీరు 320 అనుకోండి, 320 అనుకోండి. దీన్ని మీరు 51.6 అనుకోవద్దు, 516 అనుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు 10తో మల్టిప్లై చేశారు, ఇక్కడ కూడా మీరు 10తో మల్టిప్లై చేసినట్టే. సో ఇప్పుడు డిఫరెన్స్ తీసుకోండి, ఎంత వస్తుంది 6 9 1 196 అయినా. మరి మనం ఎలా తీసుకోండి నెంబర్స్, ఇక్కడ 10తో మల్టిప్లై చేసాం, ఇక్కడ కూడా 10తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు డివైడ్ చేసేయాలి కదా. సో ఒక నెంబర్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక నెంబర్ తర్వాత డెసిమల్ పెట్టుకోండి. ఓకేనా? దీన్ని కూడా 680 884 అనుకోండి, అప్పుడు మీకు ఈజీ అయింది. 680 884. ఇప్పుడు 680కి 884కి కనిపెట్టడం ఈజీ కదా, ఆ వచ్చిన నెంబర్కి పాయింట్ పెట్టుకుంటారు, అంతే కథం. క్లియరా పిల్లలు? నెక్స్ట్ చూడండి, సుధా సేవ్స్ 15% ఆఫ్ హర్ ఇన్కమ్. సుధా అనే ఒక ఆవిడ ఉంది, తను 15% సేవ్ చేస్తుంది. ఇఫ్ హర్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20%. నాకు చెప్పండి, సుధా 15% సేవ్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ తన ఇన్కమ్ 100 యూనిట్స్ అనుకుందాం, తన సేవింగ్స్ ఎంత 15 యూనిట్స్, తన ఎక్స్పెండిచర్ ఎంత అయి ఉండాలి అప్పుడు 85 యూనిట్స్. సో తన ఎక్స్పెండిచర్లో తన సేవింగ్స్లో 15 యూనిట్స్ తను సేవ్ చేస్తే ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అవుతుందంట. ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అవటం అంటే దీనికి 20% అంటే 1/5 ఎంత అవుతుంది, 85కి 1/5 ఎంత అవుతుంది 17 ఇంక్రీజ్ చేయండి, లేదా 85ని మీరు 6/5తో మల్టిప్లై చేయండి, ఏం చేసినా ఒకటే. 17 ఇంక్రీజ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 102 యూనిట్స్. అండ్ సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై 60%. సేవింగ్స్ ఉన్నాయి కదా, అది 60% ఇంక్రీజ్ అవుతుందంట. నాకు చెప్పండి, ఇప్పుడు దీనికి 60% కనుక్కోండి, ఎంత వస్తుంది 350గా. 350 ఇంక్రీజ్ చేయండి, 15 యూనిట్స్ ఉంది కదా, దీనికి 350 అంటే ఎంత అవుతుంది 9 యూనిట్స్. సో 350 ఇంక్రీజ్ చేయాలంటే 9 యూనిట్స్ ఇంక్రీజ్ చేయాలి, అంటే ఎంత వస్తుంది చూడండి. ఈ 15 యూనిట్స్ని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు చెప్తున్నా. 15 యూనిట్స్ని మనం ఏం చేయాలి 60% ఇంక్రీజ్ చేయాలి. సార్ 60% అంటే ఎంత 3/5. సార్ ఇది ఎలా వచ్చింది 20% వాల్యూ ఎంత 1/5. మరి 20%కి 3 టైమ్స్ అంటే ఎంత వస్తుంది 3/5. 20%కి 3 టైమ్స్ అంటే ఇది 60%. 60% వాల్యూ ఎంత 3/5. ఏదైనా వాల్యూ మనం 350 ఇంక్రీజ్ చేయాలంటే ఒకటి 8/5తో మల్టిప్లై చేయాలి, అంటే దీన్ని 8/5తో మల్టిప్లై చేయండి. లేదు అంటే దీనికి 20% ఎంత, ఈ 15 యూనిట్స్కి 20% ఎంత కనుక్కోండి అంటే 1/5 కనుక్కోండి, 3 యూనిట్స్. మనకు అడుగుతుంది అంటే 60%, అంటే 20%కి 3 టైమ్స్, అంటే 3కి 3 టైమ్స్ అంటే 9 యూనిట్స్ పెంచాలి, అంటే ఎంత వస్తుందండి 24 యూనిట్స్. క్లియరా పిల్లలు? ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు మనకు కొత్త ఇన్కమ్ ఎలా వస్తుంది. పాత ఇన్కమ్ ఇలా ఉంది, అందులో సేవింగ్స్ ఇంత, అందులో ఎక్స్పెండిచర్ ఇంత. సో ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది, సేవింగ్స్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మనకు కొత్త ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు మన ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్సే కదా, అంటే ఈ రెండు కలిపితే మనకు వచ్చేస్తుంది కదా. ఈ రెండు కలపండి, ఆన్సర్ ఎంత వస్తుందో 126 యూనిట్స్. మరి ఇంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు 126 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 26. ఎవరితో కంపేర్ చేస్తే 100తో. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది 26 ఇక్కడ ఉంది, పర్సెంట్ ఉంది, అంటే 100తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే అంత పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్టు. 100 అనేది ఒక యూనిక్ నెంబర్, అది ఎట్లా అంటే 100తో 50% అంటే 50%, 50 అంటే 50%, 60 అంటే 60%, 30 అంటే 30%. 100 కంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది 26, అంటే 26% ఇంక్రీజ్ అయింది. క్లియరా? నెక్స్ట్, a man spends 72% of his income. If his income increases by 28% and his expenditure
increases by 25%, then what is the percentage increase or decrease in his savings? వెరీ సింపుల్ సార్. ఇక్కడ చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా సార్, ఎట్లా? సో ఒక్కసారి చూడండి, 72% అంటే ఏంటి సార్? 72% అంటే 18 ఇంటూ 4% అనుకోవచ్చు. 4% అంటే 1/25. మరి 4%కి 18 టైమ్స్ అంటే 18/25. అంటే ఇప్పుడు 72% అంటే 18/25. ఆబ్వియస్లీ 18/25. ఇప్పుడు మన ఇన్కంలో 18/25 కనుక్కునేలా ఉండాలి. అండ్ ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 28%, మళ్ళీ సార్ 28% అంటే మళ్ళీ 28% అంటే 7 ఇంటూ 4%, మళ్ళీ 4% అంటే 1/25. మరి ఇవతల 7 కూడా ఉంది, అంటే 7 ఇంటూ 1/25 అంటే 7/25. ఓకే, 7/25 అంటే మనం అదే ఇన్కమ్కి 7/25 కనుక్కునేలానే ఉండాలి, ఎందుకంటే 25%, 28% అన్నాడు. అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 25%. ఎక్స్పెండిచర్ అంటే 25% అంటే 1/4, అంటే 4 కనుక్కునేలానే ఉండాలి. అంటే మనం వాల్యూ ఎలా చూస్ చేసుకోవాలండి? అటు 25తోనో డివిజిబుల్ అవ్వాలి, ఇటు 4తోనో డివిజిబుల్ అయ్యేలా చూసుకోవాలి. అంటే 100 అనుకుందాం, సింప్లీ 100 అనుకుందాం. 100 అనుకుంటే అందులో 72% అంటే 72 యూనిట్స్ అవుతుంది. అండ్ మరి మన ఇన్కమ్ ఎంత, సేవింగ్ ఎంత అవ్వాలి? 28. ఇప్పుడు ఏం జరిగిందంట? ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 28%, ఇన్కమ్ 28% ఇంక్రీజ్ అయిందంటే 128. అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 25%, ఇది కాస్త 25% ఇంక్రీజ్ అయింది. అంటే 72 ఇంటూ 5/4 చేయండి, లేదా దీంట్లో 1/4 18 కనుక్కొని యాడ్ చేయండి. ఏం చేసినా సరే మీకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 90 వస్తుంది. వాడేం అడిగాడు? సేవింగ్స్లో ఇంక్రిమెంట్ ఎంత ఉంటుంది? మన కొత్త ఇన్కమ్ 128, మన కొత్త ఎక్స్పెండిచర్ 90. ఈ ఇన్కంలో నువ్వు ఖర్చు పెట్టేది 90 రూపీస్, అంటే నువ్వు సేవ్ చేసేది ఎంత? 38. నాకు ఇప్పుడు చెప్పండి, 28తో కంపేర్ చేస్తే ఇక్కడ 38 ఎంత ఎక్కువ ఉంది? 10 యూనిట్స్ ఎక్కువ. అది 28కి ఎంత % అని అడిగాడు. ఎట్లా చేయొచ్చు చూడండి ఒకసారి. 4తో క్యాన్సిల్ చేస్తే 7 టైమ్స్, 4తో క్యాన్సిల్ చేస్తే 25 టైమ్స్. 25 ఇంటూ 10 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 250. డినామినేటర్లో 7 ఉంది కాబట్టి సింపుల్గా డివైడ్ చేసేసండి సరిపోతుంది. 7 3 జా 21 అవుతుంది. ఇక్కడ ఎంత మిగిలిందండి? 40. 7 5 35, ఇంకా 5 మిగులుతుంది. అండ్ పాయింట్ పెట్టుకోండి 0. 7 6 జా 42, 7 7 జా 49 సంథింగ్ వస్తుంది. ఇక్కడ 49 అండ్ ఇక్కడ 1 కావాలంటే మళ్ళీ 0 1 7 మళ్ళీ 3 0 4, మీ ఇష్టం అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. 35.714%, అంటే అప్రాక్సిమేటెడ్ టు 35.7%. అది ఇంక్రీజా డిక్రీజా? ఇంతకుముందు ఎంత ఉంది? 28 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 38 ఉంది. అంటే ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయింది బై హౌ మచ్ %? 35.7%. క్లియర్? క్లియరా పిల్లలు? The income of Raju is 44.44% more than his expenditure. If his income increases by 60% and expenditure increases by 70%, then his savings increase by 12,000 rupees anta. Find the difference between his initial expenditure and initial saving. క్వశ్చన్ని కొంచెం కేర్ఫుల్గా చూడండి. సో రాజు అనే ఒక పర్సన్ ఉన్నాడు. తనకి ఏమేమి ఉన్నాయి? ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది, సేవింగ్స్ ఉన్నాయి. తన ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ ఎలా ఉన్నాయంట? తన ఇన్కమ్ అంట 44.44% మోర్ అంట. దేంతో కంపేర్ చేస్తే? మోర్ దాన్ హిస్ ఎక్స్పెండిచర్. ఒక్క నిమిషం.
చూడండి రాజుకి ఇక్కడ ఏమున్నాయి, రాజు ఇన్కమ్ అంట 44.44% మోర్ దాన్ హిస్ ఎక్స్పెండిచర్. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 60% అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 70%. చాలా కేర్ఫుల్గా వినండి. 44.44% అంటే వాల్యూ ఎంత? 4/9. సార్ అది ఎట్లా? ఇది 11.11%కి 4 టైమ్స్ అంటే 4 into 11.11% అంటే 1/9. అంటే సింప్లీ అదేమవుతుందండి 4/9. అంటే ఇప్పుడు ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టు సేవింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. ఎందుకంటే ఎక్స్పెండిచర్తో కంపేర్ చేస్తే ఇన్కమ్ ఎక్కువ ఉంది. ఎక్స్పెండిచర్ కాసేపు మీరు 9 అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇన్కమ్ ఎలా ఉండాలి? 9కి 44.44% అంటే ఇన్కమ్ మనకి 4 యూనిట్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ 13 యూనిట్స్ ఉండాలి. ఓకేనా? రేషియో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది? 13:9. ఇప్పుడు మన సేవింగ్స్ ఎంత అవ్వాలి? ఓకే ఫైన్. అయితే ఈ వాల్యూస్ ఇలానే ఉండాలా, మన కన్వీనియన్స్కి మార్చుకోవాలంటే మార్చుకోవాల్సి వస్తుంది. ఎట్లా? ఎవరో బయట ఉన్నారు, ఒక్కసారి మ్యూట్ చేసుకోరా కొంచెం. క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. జగదీశ్వరి, ఒక్క నిమిషం అండి, తను మ్యూట్ చేసేదాకా. ఓకే చూడండి, ఇప్పుడు మనకి ఏమేం చేయాలి చేంజెస్? ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 60% అంట. అంటే ఇన్కమ్ మనం 60% కనుక్కునేలా ఉండాలి. అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 70% అంట. ఎక్స్పెండిచర్లో 70% కనుక్కునేలా ఉండాలి. సో 60% అంటే 6/10, 70% అంటే 7/10. అంటే సింప్లీ ఆ నెంబర్స్లో 10 ఈ వాల్యూస్ ఉన్నాయనుకోండి, సింపుల్ అయిపోద్ది కదా. మనం వీటిని రీరైట్ చేయొచ్చా? అన్నిట్లో 10 ఇచ్చిద్దాం. ఇది 130 యూనిట్స్ అనేటప్పుడు ఇది 90 యూనిట్స్ అవ్వాలి. ఇది 40 యూనిట్స్ అవుతుంది. వాటికి తగ్గట్టు చేంజ్ ఏమైనా ఉందా? ఇట్లా రాసుకోకూడదా? తప్పేమన్నా ఉందా? ఇప్పుడు చూడండి, ఈ 90 యూనిట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ 130 యూనిట్స్ 44.44% కదా ఎక్కువ. చేంజ్ లేదు, మన కన్వీనియన్స్ కోసం చేంజ్ చేసుకున్నాం. అంటే 10 ఉండేలాగా 10 కనుక్కున్న విధంగా. సార్ ఎందుకు సార్ అట్లా చేశారు? ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 60% అన్నారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? 60% ఇంక్రీజ్ చేయాలంటే 60% ఇంక్రీజ్ చేయాలంటే అయితే 10 + 6 16/10తో మల్టిప్లై చేయండి. సార్ 60% అంటే మరి 3/5 కదా సార్. మీరు దీన్ని ఎట్లా రాసుకోకూడదా అండి 6/10 అని? మీరు 3/5తో చేయండి, నో ప్రాబ్లం. 6/10తో చేయండి, అప్పుడు నో ప్రాబ్లం. సార్ 3/5 అంటే 5కి 3 ఇంక్రీజ్ అయితే 8/5తో కదా మల్టిప్లై చేయాలి. మరి 16/10 అంటే 8/5 కాదా? రెండు ఒకటే కదా. కొంచెం 10తో ఈజీగా క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఈ రకంగా రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు 130 యూనిట్స్ ఉంది, దీన్ని మనం ఏం చేయాలి? 16/10తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోద్ది కదా. అలా క్యాన్సిల్ అవ్వడానికైనా మనం 10ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో ఇప్పుడు 13 × 16 ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. 13 6 ఎంత వస్తుంది? 78. 208 కదా, 208. ఓకేనా? ఇది 208 యూనిట్స్ అవుతుంది. సింపుల్ అయింది చూడండి. ఇప్పుడు ఇదేంటి? 90 యూనిట్స్ కాస్త 70% పెరగాలి. మరి 70% పెరగాలంటే దాంట్లో 70% ఎంత వస్తుంది? 90 యూనిట్స్కి 63 పెరగాలి. అంటే 153 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు మన కొత్త ఇన్కమ్ ఏంటి? ఇది. కొత్త ఎక్స్పెండిచర్ ఏంటి? ఇది. మరి కొత్త సేవింగ్స్ ఎంత అవ్వాలో చెప్తారా? 55 యూనిట్స్. ఇది మన పాత సేవింగ్స్, ఇది మన కొత్త సేవింగ్స్. ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్ అనమాట. ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్ రేషియోస్. ఇప్పుడు ఏం చేయాలి? వాడేమన్నాడు? నౌ సేవింగ్స్ ఇంక్రీజ్ బై 12,000 అంట. సేవింగ్స్ ఇంతకుముందు ఎంత ఉందండి? 40 యూనిట్స్. ఇప్పుడు ఎంత ఉంది? 50 యూనిట్స్. యాక్చువల్గా రేషియో ప్రకారం ఎంత ఇంక్రీజ్ అయింది? 15 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఆ 15 యూనిట్స్ ఇంక్రిమెంట్ వాల్యూనే 12,000 అని. ఇప్పుడు 15తో క్యాన్సిల్ చేస్తే ఈ 120 ఉంది కదా, 8 టైమ్స్ పోతుంది. ఆ
ఆ పక్కన ఒక 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 8 పక్కన 2 సున్నాలు అన్ని రూపాయలు. ఇప్పుడు మనకేం కావాలి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇనీషియల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇనీషియల్ సేవింగ్స్? ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 90 యూనిట్స్. ఇనీషియల్ సేవింగ్స్ ఎంత ఉంది? 40 యూనిట్స్. వాళ్ళిద్దరికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 50 యూనిట్స్. మనకి ఇప్పుడు 50 యూనిట్స్ వాల్యూ కావాలి. యూనిట్ అంటే ఎంత? 800 రూపాయలు. సో 50 యూనిట్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? 800 రూపాయలు. సో 50 ఇంటూ 8 అంటే ఎంత వస్తుందండి? 40, పక్కన 3 సున్నాలు. ఇదంతా మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ అలవాటు అయిపోతాయి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకేనా? వన్స్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయినాక ఇదే కాన్సెప్ట్ మీద మనం మాస్టర్ క్లాస్ పెట్టుకుంటాం. మాస్టర్ క్లాస్ ఇన్ ద సెన్స్ మాస్టర్ ప్రాక్టీస్. కంప్లీట్ డ్రిల్లింగ్ ఉంటుంది. ఆ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది అట్లా. క్లియరా? Sahil spends 87.5% of his income. If his income increases by 11.1/9% and his expenditure is increased by 14.28%, then find his current saving percentage. Try చేయండి ఇది. Different answers. చలో देखो. Sahil spends 87.5% of his income. ఓకే, సాహిల్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. సో తన ఇన్కమ్ ఎంత అయి ఉండాలి మనకు తెలీదు. బట్ ఇన్కమ్లో తను ఎంత ఖర్చు పెడుతున్నాడంట? 87.5% ఖర్చు పెడుతున్నాడు. తన ఇన్కమ్లో 87.5% అంటే 87.5% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుందండి? 7/8. అంటే తన ఇన్కమ్ 8 యూనిట్స్ అనుకోండి, తన ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి? దాంట్లో 7 యూనిట్స్ ఉండాలి. ఇప్పుడు తన సేవింగ్స్ ఎంత అవుతుంది? 1 యూనిట్ అవుతుంది. ఇప్పుడు మనకేం కావాలి? ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 11.1/9%. మరి నాకు చెప్పండి, ఇప్పుడు ఈ ఇన్కమ్కి 11.1/9% కనుక్కోవాలంటే నాకు డెసిమల్ వస్తుందా రాదా? డెసిమల్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేద్దాం? మొత్తం మూడింటిని కూడా జస్ట్ 9తో మల్టిప్లై చేయండి, 9 ప్రెజెంట్ అయ్యేలాగా. సో 9 ప్రెజెంట్ అయితే ఇది ఏమవుతుంది? అప్పుడు 72 యూనిట్స్, ఇది 63 యూనిట్స్ అవుతుంది, ఇది అప్పుడు 9 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు మీరు చేంజ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? అండ్ ఇంకొకటి, అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 14.28%. ఎక్స్పెండిచర్లో 7 కనిపిస్తుందా? 7 ఉంది కదా. 14.28% అంటే 1/7 అంటే 7తో క్యాన్సిల్ అయిపోయే టర్మ్ కదా 63. సో ఈజీ, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ అది కూడా చేంజ్ చేయాల్సి వస్తే అది కూడా చేంజ్ చేసుకుంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. అలానే చేయాలని రూల్ లేదు, మార్చుకోకుండా కూడా మీరు చేయొచ్చు. కాకపోతే కొంచెం ప్రాబ్లం కాంప్లికేట్ అయింది. అట్లా మాకు ఓకే అంటే అట్లా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు వీటిని మర్చిపోండి, పాతవి. ఇప్పుడు ఏం చేయాలంట? ఇన్కమ్ అనేది 11.1/9% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు దీనికి 11.1/9% ఇంక్రీజ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 11.1/9 అంటే 1/9 దీనికి. దీనికి 1/9 అంటే ఎంత? 8 యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే 80 యూనిట్స్ అవుతుంది. అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 14.28%. ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 63 యూనిట్స్. దీనికి 14.28% అంటే 1/7. 1/7 అంటే 9 యూనిట్స్ ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు మన కొత్త ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 72 యూనిట్స్ అవుతుంది. వాడేమడిగాడు? దెన్ ఫైండ్ హిస్ కరెంట్ సేవింగ్ పర్సంటేజ్. ప్రెజెంట్ అతని సేవింగ్ పర్సంటేజ్ ఎంత? ప్రెజెంట్ అతని సేవింగ్ ఎంత అవుతుంది? 80 యూనిట్స్ తన ఇన్కమ్ అయితే 72 యూనిట్స్ తన సేవింగ్ అయితే, ఎక్స్పెండిచర్ అయితే 80 యూనిట్స్ తన సేవింగ్ అవుతుంది. వాడు ఏమడిగాడంటే ఫైండ్ ద కరెంట్ సేవింగ్ పర్సంటేజ్. వాడు సేవింగ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయిందని చెప్పి అడగలేదు. కరెంట్ సేవింగ్ ఏదైతే ఉందో అది ఎంత పర్సెంట్ అని అడిగాడు. మరి కరెంట్ సేవింగ్ పర్సంటేజ్ అంటే మనం దీంతో కంపేర్ చేయాలి, ప్రెజెంట్ ఇన్కమ్తో. ప్రెజెంట్ మన సేవింగ్ని పర్సంటేజ్గా చెప్పాలంటే ప్రెజెంట్ ఇన్కమ్తో కంపేర్ చేయండి. ప్రీవియస్ ఇన్కమ్ని యాజ్ ఏ పర్సంటేజ్గా చెప్పాలంటే ప్రీవియస్ ఇన్కమ్తో కంపేర్ చేయాలి. అలానే ప్రెజెంట్ సేవింగ్ ఎంత? 8 యూనిట్స్. ఈ 8 యూనిట్స్ని పర్సంటేజ్గా చెప్పాలంటే ఎవరితో కంపేర్ చేసి చెప్పాలి? మీకు వచ్చే ప్రెజెంట్ శాలరీలో ఎంత పర్సెంట్. ఈ 8 యూనిట్స్ ఏదైతే సేవ్ చేస్తున్నారో ఇందులోంచి సేవ్ చేస్తున్నారు, ప్రెజెంట్ వచ్చే ఈ 80 యూనిట్స్లోంచే కదా, దానికి ఎంత పర్సంటేజ్ అది చెప్పండి. ప్రెజెంట్ మన సేవింగ్ పర్సెంట్ ఎంత అవుతుంది? 8/80 అంటే 10% అవుతుంది. ఓకేనా? 9 1/11 ఎవరు చెప్పారు?
లావణ్యనా? ఏం లావణ్య? ఓకేనా? క్లియర్? చెప్పు వికాస్. ఓకే. ఏమో మిగతా వాళ్ళకు కూడా డౌట్ ఉండొచ్చు, ఒక్కసారి ఇక్కడే క్లారిఫై చేసుకుంటారు. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ కదా. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇన్కమ్ అనేది ఎలా ఉండాలని చెప్పాం. ఫస్ట్ నీకు ఇది అర్థమైందా? ఇది 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 ఓకే ఓకే చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, వాడు ఏమన్నాడంట, 87.5% ఆఫ్ హిస్ ఇన్కమ్ తను స్పెండ్ చేస్తున్నాడు. అంటే తన ఎక్స్పెండిచర్ అంటే ఈ బాక్స్లో వచ్చే వాల్యూ ఏమై ఉండాలి, తన ఇన్కమ్ అయితే ఈ బాక్స్లో రావాల్సిన వాల్యూ ఎంత అవ్వాలో చెప్పు ఒకసారి. చూడు, ఇన్కమ్ అనుకుందాం, కాసేపు అనుకుందాం. ఇప్పుడు ఆ బాక్స్లో రావాల్సిన వాల్యూ ఎంత అవ్వాలి చెప్పు. ఎక్స్పెండిచర్ వాడేమన్నాడబ్బా, సాహిల్ స్పెండ్స్ 87.5% ఆఫ్ హిస్ ఇన్కమ్ అన్నాడు కదా. తను ఎంత స్పెండ్ చేస్తున్నాడు? ఇన్కమ్కి 7/8 కనుక్కునేలా ఉండాలి. అయితే ఇలా చూడడానికి కొంచెం చిరాక్గా ఉంది కాబట్టి మనం ఏం చేసాం, ఆ ఇన్కమ్ని ఎజ్యూమ్ చేసుకున్నాం. ఏ రకంగా ఎజ్యూమ్ చేసుకున్నాం, ఆ ఇన్కమ్కి మనం 7/8 ఇలా మల్టిప్లై చేసిన తర్వాత కూడా ఒక మంచి నెంబర్ వచ్చేలాగా. ఓకేనా? ఒక మంచి నెంబర్ వచ్చేలాగా అలా చేయాలంటే ఇన్కమ్ని 8 అనుకుందాం. ఎందుకంటే 7/8 అంటే క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇన్కమ్ని 8 యూనిట్స్ అనుకుంటే ఇప్పుడు దానికి 8 యూనిట్స్కి 7/8 అంటే 87.5% అంటే 7/8 కనుక్కోవాలంటే దీనికి 7/8 ఎంత అవుతుందో చూడు. 8 క్యాన్సిల్ అయిపోయి 7 యూనిట్స్ అయినా, అప్పుడు ఇది 7 యూనిట్స్ అవుతుందా? ఇది ఓకేనా? ఇప్పుడు దీని ప్రకారం మన సేవింగ్స్ ఎంత అవ్వాలి, మన ఇన్కమ్ ఏమో 8 యూనిట్స్, ఎక్స్పెండిచర్ ఏమో 7 యూనిట్లు, అంటే మన సేవింగ్ ఎంత, 1 యూనిట్. అవునా? ఇప్పుడు మనకు వాడు ఏమన్నాడు, ఇన్కమ్ అనేది మనకి 11/1/9% ఇంక్రీజ్ చేయమన్నాడు. ఈ ఇన్కమ్ని మనం ఏం చేయాలంట, 11/1/9% ఇంక్రీజ్ చేయాలంట. అంటే 11/1/9% అంటే ఏదైనా వాల్యూని మనం 1/9 ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, 10/9తో మల్టిప్లై చేయాలి. అవునా కాదా? 10/9తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే 9 యూనిట్స్లో 1 యూనిట్ ఇంక్రీజ్ చేసి మనం 10/9తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అయితే నాకు చెప్పు, ఇప్పుడు కొత్త ఇన్కమ్ ఏమవ్వాలి, 8 యూనిట్స్ పాత ఇన్కమ్తో కంపేర్ చేస్తే 10/9తో మల్టిప్లై చేస్తే ఇలా రావాలి. చూడు, ఇక్కడ కింద 9 ఉంది, ఇక్కడ పోనీ 9కి మల్టిపుల్ ఏదీ లేదు. ఇప్పుడు 9తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేద్దామంటే 8 యూనిట్స్ కాస్త క్యాన్సిల్ అవ్వదు. అలా క్యాన్సిల్ అవ్వకుండా ఉంటే మనకి డెసిమల్స్ వచ్చేస్తాయి, మరీ చిరాకైన డెసిమల్స్ వస్తాయి. అలా డెసిమల్స్ రాకోకుండా మనం ఏం చేస్తున్నామంటే, ముందుగానే ఇక్కడ 8 యూనిట్స్, 7 యూనిట్స్, 1 యూనిట్ అన్నాం కదా. ఆ మూడింటిని ఏం చేస్తామంటే జస్ట్ 9తో మల్టిప్లై చేస్తున్నాం. మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మీరు దీన్ని చేంజ్ చేయొచ్చు కదా, మొత్తం మూడింటిని ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఈ డౌట్ ఎవరికైనా ఉందా? అట్లాంటి డౌట్ ఎవరికైనా ఉందా? 3 ఎందుకు చేంజ్ చేస్తున్నాను కలిపి అన్న క్లారిటీ మీ అందరికీ ఉందా? నాని, నీకు ఆ డౌట్ ఉందా? చలో, సో చూడండి, ఇనీషియల్గా మనం ఏం చేసాం, ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి రేషియో ఎలా ఉండాలో చెప్తారా? ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో ఎలా ఉండాలి? ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో వాడిచ్చిన క్వశ్చన్ ప్రకారం ఎలా ఉండాలి, 8:7 ఉండాలి. అంటే ఈ రెండు కూడా జాయిండ్, ఆ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఇది చేంజ్ అయితే కంపల్సరీ ఇది చేంజ్ అవ్వాలి. మరి నాకు చెప్పండి, ఇది చేంజ్ అయితే ఇది చేంజ్ అవుతుంది అంటే మనకి సేవింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? సేవింగ్ ఎక్కడి నుండి వచ్చింది? దీంట్లోంచి దీన్ని తీస్తే కదా సేవింగ్ వచ్చింది. మరి ఇది కూడా కనెక్టెడ్ కదా. అంటే దీంట్లో ఏ ఒక్క క్వాంటిటీని మీరు చేంజ్ చేసినా మిగతా 2 క్వాంటిటీస్ కూడా చేంజ్ అవ్వాలి. అవునా? ఇప్పుడు 8:7ని అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఈ రెండింటికే రిలేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇక్కడ ఈ రెండింటికి రేషియో 8:7 అయితే నేను దాన్ని ఇలా రాసుకోకూడదా, 63:72 అని. ఫస్ట్ ఈ రెండింటిని చేంజ్ చేద్దాం. ఏం వికాసు, అర్థమైందా నీకు?
ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఒకసారి అలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత ఉందంట, ఇన్కమ్కి 87.5% అన్నాడు. చాలా కేర్ఫుల్గా విను. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు 87.5% ఆఫ్, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా విను, ఆఫ్ ఇన్కమ్ అన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు 87.5% అంటే 7/8 ఆఫ్ ఇన్కమ్. దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్పెండిచర్ బై ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 7/8. అంటే ఇన్కమ్ ఈజ్ టు ఎక్స్పెండిచర్ 8:7 అవ్వదా? అంటే ఇప్పుడు నాకు చెప్పు, ఈ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రేషియోని 8:7 రాసుకుంటే ప్రాబ్లం ఏంటి? లేదా దీన్ని నేను 72:63 రాసుకుంటే ప్రాబ్లం ఏంటి? మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఒక రేషియోని మీరు ఏ నెంబర్తోనే మల్టిప్లై చేయొచ్చు యాజ్ లాంగ్ యాజ్ ద రేషియో డజంట్ చేంజ్. ఇప్పుడు చూడు 8:7 ఉంది, దీన్ని నేను 72:63 అన్నా నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే 9కి ఇది 8 టైమ్స్, 9కి ఇది 7 టైమ్స్. మళ్ళీ రేషియో ఏమైపోయింది? మళ్ళీ 8:7. అవునా కాదా? అంటే ఇక్కడ 8:7ని నేను ఎలా రాసుకోవచ్చు? 72:63 అని కూడా రాసుకోవచ్చు. సార్ మీరు 72:63 అనే ఎందుకు రాసుకుంటున్నారు? ఎందుకంటే నాకు అక్కడ రిక్వైర్మెంట్ ఉంది కదా. ఎందుకంటే 1/9% ఇంక్రీజ్ చేయాలి. అంటే ఈ ఇన్కంలో 9 మల్టిపుల్ ఉంటే బాగుంటుంది. 9 మల్టిపుల్ ఉంటే బాగుంటుంది కాబట్టి 9తో మల్టిప్లై చేసాం. 9తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? దీన్ని 72 యూనిట్స్ ఈజ్ టు 63 యూనిట్స్ అనుకుంటే, మరి నాకు కొత్త ఇన్కమ్ ఏంటి? మోడిఫై చేసిన తర్వాత ఇన్కమ్ ఏంటి? 72 యూనిట్స్ అయితే ఎక్స్పెండిచర్ ఏంటి? 63. మరి దీనికి తగ్గట్టు మరి మన సేవింగ్ ఎంత అవ్వాలో చెప్తారా? 9 యూనిట్సే కదా సేవింగ్ అవుతుంది. మరి ఇప్పుడు చూడండి, ఈ రెండు చేంజ్ చేస్తే మరి ఇది కూడా చేంజ్ అయిందా లేదా సేవింగ్ కూడా? అందుకనే ఇక్కడ మీరు ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తారో మొత్తం మూడింటిని ఒకేసారి అదే వాల్యూతో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్ దీస్ 3 ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, వన్ అండ్ అదర్. అవునా కాదా? క్లియరా? ఇప్పుడు ఈ పాత రేషియో మర్చిపోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. దేన్ని ఇంక్రీజ్ చేయాలి? ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయాలి. ఇన్కమ్ ఎంత ఉంది? 72 యూనిట్స్ ఉంది. దీన్ని మీరు ఎంత ఇంక్రీజ్ చేయాలి? బై 11/9%. మరి దీనికి 11/9% అంటే ఎంత? 1/9 ఇంక్రీజ్ చేయాలి. అంటే ఇది ఎంత అవుతుంది చూడండి. 72 యూనిట్స్ ఉందా, ఇంక్రీజ్ చేయాలంటే 10/9తో మల్టిప్లై చేయాలి. చూడండి, 9తో క్యాన్సిల్ చేస్తే ఇది 8 టైమ్స్. 8 × 10 80. పక్కనే యూనిట్ ఉంది అంటే 80 యూనిట్సా కాదా? ఇది జరగట్లేదండి. ఇది 80 యూనిట్స్. మళ్ళీ మనకేమన్నాడు? ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 14.28% అంట. ఎక్స్పెండిచర్ ఇది ఉంది కదా, ఇది 14.28% ఇంక్రీజ్ అవ్వాలి. మరి 63 యూనిట్స్ కాస్త 14.28% ఇంక్రీజ్ అవ్వటం అంటే 1/7 ఇంక్రీజ్ అవ్వాలంటే నేను దేంతో మల్టిప్లై చేయాలి? 8/7తోనే కదా. 7తో క్యాన్సిల్ చేస్తే 9 టైమ్స్. 9 8 ఎంత వస్తుంది? 72 యూనిట్స్. ఇప్పుడు మన ఇన్కమ్ ఎంత? 80. సేవింగ్ ఇంకా ఎక్స్పెండిచర్ ఎంత? 72. అంటే మన ప్రజెంట్ సేవింగ్ ఎంత అవ్వాలి? కొత్త సేవింగ్ 8 యూనిట్స్. సో ఇప్పుడు మనకి సేవింగ్ని పర్సంటేజ్గా అడిగాడు. దెన్ ఫైండ్ ద కరెంట్ సేవింగ్ పర్సంటేజ్. ప్రజెంట్ సేవింగ్ పర్సెంట్ ఎంత అని అడిగాడు. ఓకేనా? అంటే ఈ 8 యూనిట్స్, ఈ 80 యూనిట్స్కి ప్రజెంట్ శాలరీకి ఎంత పర్సెంట్ నువ్వు ప్రజెంట్ మిగిల్చేది? అంటే 8 యూనిట్స్ అనేది ప్రజెంట్ శాలరీ 80 యూనిట్స్కి ఎంత పర్సెంట్? 80కి ఎంత పర్సెంట్? క్లియరా? ఏది? ఇది దీంతోనా? ఓకే, వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఎక్కడ చేయను? మరి ఇదంతా పోతే నోటు పోయిద్ది. ఒక్క నిమిషమా అండి. ఓహో, ఇక్కడ కొత్త పేజ్ యాడ్ చేస్తే కొత్తగా ఎంటీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది జరగట్లేదులే. సరే చూడండి, ఇప్పుడు ఈ ఆప్షన్ ఉందంటే మనం ఇందాక నుంచి అలానే చేసేవాళ్ళం కదా, నాకు తెలియలేదు. సరే దేకో, సాహిల్ స్పెండ్స్ 87.5% ఆఫ్ హిస్ ఇన్కమ్. సో ఇందాక మనం తీసుకున్న యూనిట్స్ ఏంటంటే 8 యూనిట్స్, 7 యూనిట్స్, 1 యూనిట్. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్, అంతేనా? ఇప్పుడు ఏం జరుగుతుందంట, దీన్ని మనం 11/9% ఇంక్రీజ్ చేయాలంటే 8 యూనిట్స్ ఇంటూ ఎంత వస్తుందండి? 10/9. ఇప్పుడు మన ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 11/9% అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 14.28%. ఎక్స్పెండిచర్ 14.28% ఇంక్రీజ్ అవటం అంటే
ఇది 8 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు మన కొత్త సేవింగ్ ఏమవుతుందో చెప్పండి. సో మన ఇన్కమ్ ఎంత ఉంది? 80/9 యూనిట్స్ ఉంది. మన కొత్త ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 8 యూనిట్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఇన్కమ్లోంచి ఈ ఎక్స్పెండిచర్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది సేవింగ్. మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 80/9 మైనస్ 8 యూనిట్స్ అంటే 80 - 72/9 అంటే ఎంత వస్తుంది? 8/9 యూనిట్స్ వస్తుంది. మన కొత్త సేవింగ్ ఎంత? 8/9 యూనిట్స్. మనకు అడిగింది ఏంటి? ఈ కొత్త సేవింగ్ మన కొత్త ఇన్కమ్కి ఎంత పర్సెంట్. సో 8/9 యూనిట్స్ డివైడెడ్ బై 8 యూనిట్స్ ఇంటూ 10/9కి ఎంత పర్సెంట్. సో యూనిట్ ఎట్లానో క్యాన్సిల్, 8 ఎలానో క్యాన్సిల్, 9 ఎలానో క్యాన్సిల్, పైన ఒకటే మిగిలింది, కింద 10 మిగిలింది. 1/10 ఇంటూ 100% అంటే 10%. మీలో కొంతమందికి డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ ఎలా క్యాన్సిల్ చేసేసారు. ఇక్కడ 8/9 దీన్ని కదా కంపేర్ చేయాలి. 8/9 యూనిట్స్ని కంపేర్ చేయాలి ఎవరితో? 8 అంటే మనం మల్టిప్లై చేసిన తర్వాత ఎంత వచ్చింది? దీన్ని మల్టిప్లై చేయండి 80/9 యూనిట్స్తో కదా. 80/9 యూనిట్స్తో కంపేర్ చేయాలి ఇంటూ 100%. మీకు నిన్ననే చెప్పాను. సో దీన్ని మీరు క్యాన్సిల్ చేయొచ్చు. పైన న్యూమరేటర్ని, కింద ఉన్న దాని న్యూమరేటర్ని మీరు క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ దీన్ని మీరు క్యాన్సిల్ చేయొచ్చు. దీన్ని మీరు సింపుల్గా ఎలా రాసుకోవచ్చు? సింపుల్గా ఎట్లా రాసుకోవచ్చు? దీన్ని రాయాలంటే ఎలా రాసుకోవచ్చు? ఈ 9 కాస్త పైకి పట్టుకోండి అంటే 8 × 9. డినామినేటర్లో ఈ 9 కాస్త కింద 80కి ఇవ్వండి. 9 × 80 ఇంటూ 100%. అంతే. ఇప్పుడు 8 ఇక్కడ ఇది 10 టైమ్స్ 9 క్యాన్సిల్. సో పైన 1 మిగిలింది, కింద 10 మిగిలింది. 1/10 ఇంటూ 100% అంటే 10%. మీరు ఇలా చేసిన ఆన్సర్ వచ్చిద్ది, రాదని కాదు. కొంచెం వేరియబుల్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పట్లేదు. ఓకేనా? ఈసారి నేను 2 మెథడ్స్ చెప్తాను అయితే. ఓకేనా? ఇక్కడే చేయాలనుకోండి ఎలా చేయొచ్చు? 8, 80, 10, 9 ఎలానో క్యాన్సిల్, పైన 1 కింద 10, 1/10 అంటే ఇంటూ 100% అంటే 10%. ఖతం. ఎనీ డౌట్? ట్రై. డౌటా ఎవరికో? ట్రై చేయండి. Sonu saves 15% of her income. And the income increases by 20%. ఇక్కడ చిన్న లైన్ ఉండాలి. ద ఇన్కమ్ అనేది ఏదో ఒకటి. ద ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20% and she still saves the same amount as before. Then what is the percentage increase in her expenditure? సో సోను అనే ఒక పర్సన్ ఇనీషియల్గా తన ఇన్కమ్ 100 యూనిట్స్ అనుకోండి. తను సేవ్ చేసేది ఎంత? 15% అంటే 15 అనుకోండి. తన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందండి? 85. తన ఇన్కమ్ ఏమైందంటే ఇప్పుడు 20% ఇంక్రీజ్ అయిందంటే తన ఇన్కమ్ ఎంత అవుతుంది? 120. సీ స్టిల్ సేవ్స్ ద సేమ్ అమౌంట్ అంట. సో సేమ్ ఇంతకుముందు ఎంతైతే సేవ్ చేసిందో సేమ్ అంతే అమౌంట్ ఇప్పుడు కూడా సేవ్ చేస్తుంది. ఇంతకుముందు 15 యూనిట్స్ అయితే ఇప్పుడు కూడా సేమ్ 15 యూనిట్సే తను సేవ్ చేస్తుంది. ఓకేనా? సేమ్ 15 యూనిట్స్. ఇప్పుడు నాకు చెప్పండి, మన కొత్త ఇన్కమ్ 120, కొత్త సేవింగ్ పాత సేవింగ్ ఒకటే కాబట్టి 15 యూనిట్స్. ఇప్పుడు మన కొత్త ఎక్స్పెండిచర్ ఏమై ఉండాలి? అంతేనా? 105 యూనిట్స్. ఇంతకుముందు 85 యూనిట్స్ మన ఎక్స్పెండిచర్, ఇప్పుడు 105 యూనిట్స్ ఉంది మన ఎక్స్పెండిచర్. మనకేమడిగాడు? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హర్ ఎక్స్పెండిచర్. ఇంతకుముందు ఎంత ఉంది? 85. ఇప్పుడు ఎంత ఉందండి? 105. 85 యూనిట్స్తో కంపేర్ చేస్తే 105 యూనిట్స్ ఎంత పర్సెంట్ ఎక్కువ. సో రేషియో చేయండి. మీరు పర్సంటేజ్ కంపేర్ చేయాలంటే రేషియోలో చేయొచ్చు కదా. దీన్ని 17 అనుకోండి, దీన్ని మీరు 21 అనుకోండి. అంతే కదా. 5తో క్యాన్సిల్ చేస్తే 17తో కంపేర్ చేస్తే 21 ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది? ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉందో చెప్పండి ఇప్పుడు? 4
బై 17 ఇంటూ 100%. క్లియరా పిల్లలు? 417కి ఎంత పర్సంటేజో కనుక్కోండి, ఎందుకంటే ఈ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందో కనుక్కోవాలి. కాబట్టి 417కి ఎంత పర్సెంటో కనుక్కోండి. అంటే యువతల వాల్యూ ఎంత ఎక్కువ ఉంది? 4 యూనిట్స్. 4 యూనిట్స్ 17కి ఎంత పర్సెంట్? సో ఒకటి మీకు 1/17కి వాల్యూ తెలిస్తే ఈ 4/17కి వాల్యూ తెలుస్తుంది. 1/17 వాల్యూ ఎంత? 5.88%. మరి మనకు అడుగుతుందేంటి? 4/17 అంటే దీన్ని 4 టైమ్స్ చేయండి. 4 × 5 20, 4 8s 32, 4 8s 32, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి 23.52 సంథింగ్. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి. లేదు సార్ నేను ఇక్కడే చేస్తానంటే ఒక పని చేయండి, 4 × 100 చేయండి. 400/17 ఆ పక్కనే పర్సెంట్ ఉంది. సో ఇప్పుడు 400ని 17తో డివైడ్ చేయండి. 17 2s 34, 17 3s 51. ఎంత మిగులుతుంది ఇక్కడ? 9. పాయింట్ పెట్టుకోండి 0. 17 5s 85. మళ్ళీ మీరు ఇంకా పాయింట్లో ఇంకా కావాలనుకుంటే ఏం చేయొద్దు, ఇక్కడ 5 0, 17 2s 34, ఇక్కడ 16 0, 17 7s 119, 17 9s 153, కిందన 7 0, 17 3s 51, 17 4s 68. మళ్ళీ 2 మిగులుతుంది. 0 పెట్టుకోండి, 1 పెట్టుకోండి, 17 పెట్టుకోండి, 3 పెట్టుకోండి, 0 పెట్టుకోండి, మళ్ళీ 1 పెట్టుకోండి, 17 పెట్టుకోండి. ఇప్పుడు 13 మిగులుతుంది, పక్కన 0 పెట్టుకోండి, 17 7s 119 అవుతుంది. ఇలా చేసుకుంటా పోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఇంకా ఇలా చేస్తేనే బెటర్ నాకు తెలుసు. సో ఎంత వస్తుంది? 23.5294117, 23.5 అప్రాక్సిమేట్లీ. క్లియరా పిల్లలు? ఇన్కమ్ సేమ్ అన్నాడా? సేవింగ్స్ సేమ్ అన్నాడు. అవును. పర్సంటేజ్గా తీసుకోవద్దు. ఇక్కడ వాడు ఏమన్నాడు చూడండి, సి స్టిల్ సేవ్స్ ద సేమ్ అమౌంట్ యాజ్ బిఫోర్ అన్నాడు. కానీ ఇంతకుముందు ఎంత అమౌంట్ అయితే సేవ్ చేస్తుంది ఇప్పుడు కూడా అంతే అమౌంట్ అన్నాడు. కానీ సేవింగ్ పర్సంటేజ్ సేమ్ అనలేదు. సేవింగ్ పర్సంటేజ్ సేమ్ అన్నాడు అనుకున్నా. అప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త ఇన్కమ్ 120 కదా, దీనికి సేవింగ్ పర్సంటేజ్ ఇంతకుముందు సేవింగ్ పర్సంటేజ్ ఎంత? 15%. సో దీనికి 15% ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. 3/20 అంటే 326. ఆన్సర్ ఎంత వస్తుంది? సారీ, 3 6 ఎంత వస్తుంది? 18 అవుతుంది. అప్పుడు అలా చేయకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడు ఏమన్నాడు? సి స్టిల్ సేవ్స్ ద సేమ్ అమౌంట్ అన్నాడు కదా. అమౌంట్ ఇక్కడ ఇంతకుముందు 15 యూనిట్స్ అమౌంట్, ఇప్పుడు కూడా సేమ్ 15 యూనిట్సే అన్నాడు. అమౌంట్ సేమ్ అన్నాడు కానీ సేవింగ్ పర్సంటేజ్ సేమ్ అనలేదు. బట్ మంచి క్వశ్చన్ ఇది, కరెక్ట్గా రావాల్సిన డౌట్ ఇది. మీలాగే చాలామందికి వచ్చి ఉండొచ్చు, బట్ ఐ ఫర్గాట్. బట్ మీరు చెప్పారు, థ్యాంక్స్. ఇప్పుడు నీకు వచ్చిన డౌట్ ఇక్కడ చాలామందికి వచ్చి ఉండొచ్చు. బట్ స్టిల్ మనకు అక్కడ ఏమన్నాడండి? వాడు అక్కడ సేమ్ అమౌంట్ యాజ్ ఎర్లియర్ అన్నాడు. ఒకవేళ సేమ్ సేవింగ్ పర్సంటేజ్ యాజ్ ఎర్లియర్ అన్నాడు అనుకోండి, ఇంతకుముందు 15% అయితే ఇప్పుడు కూడా 15%. క్లియరా? క్లియర్. ఒకవేళ సేవింగ్ పర్సంటేజ్ సేమ్ అన్నాడు అనుకోండి, అప్పుడు 120కి 15% అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 18 యూనిట్స్. అప్పుడు 18 యూనిట్స్ అవుతుండే సేవింగ్. బట్ వాడు ఏమన్నాడు? అమౌంట్ అన్నాడు కాబట్టి ఇంతకుముందు 15 యూనిట్స్ అమౌంట్ అయితే ఇప్పుడు కూడా 15 యూనిట్స్ అమౌంట్. ఓకేనా? క్లియరా? బతావు. నువ్వు నా పర్సంటేజ్ క్లాస్ వినలేదా? కన్ఫ్యూజన్ ఏం లేదు, ఒక్క నిమిషం అని చెప్తా. ఇది ఒకసారి చూడండి క్వశ్చన్. ఏస్ ఇన్కమ్ ఏ 60% ఆఫ్ బీస్ ఇన్కమ్. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు.
సో ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, బి అనే ఒక పర్సన్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరికీ ఇన్కమ్స్ ఉంటాయి, వాళ్ళిద్దరికీ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, వాళ్ళిద్దరికీ సేవింగ్స్ ఉంటాయి. ఏస్ ఇన్కమ్ ఈజ్ 60% ఆఫ్ బీస్ ఇన్కమ్. ఓకే ఫైన్. అంటే ఏ ఇన్కమ్ దీనికి, బి ఇన్కమ్ దీనికి రిలేషన్ ఉంది. అండ్ ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. సో ఏ ఎక్స్పెండిచర్కి, బి ఎక్స్పెండిచర్కి రిలేషన్, ఈ రెండిటికి రిలేషన్, ఈ రెండిటికి రిలేషన్. అండ్ ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్, అంటే ఏ ఇన్కమ్ ఇది, బి ఎక్స్పెండిచర్ దీనికి 75%, అంటే ఈ రెండిటికి రిలేషన్ ఇచ్చాడు. అబ్జర్వ్ చేయగలుగుతున్నారా? వాల్యూస్ వేసే ముందు కనెక్షన్స్ ఎవరెవరికి ఇచ్చారో చూసుకోండి. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏస్ సేవింగ్ టు బీస్ సేవింగ్. ఈ క్వశ్చన్ దగ్గర నేను కొంచెం టైం తీసుకుంటాను, కొంచెం కేర్ఫుల్గా వినాలి మీ అందరూ. ఈ మోడల్ దగ్గర, ఈ మోడల్ అంటే ఈ ఒక్క క్వశ్చన్ ఇలాంటి మోడల్ దగ్గరే యూజ్ అవుద్దని కాదు, బ్యాలెన్సింగ్ చేయాల్సిన ప్రతి చోట కూడా మనం ఇది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నేర్చుకోపోయేదాన్ని. ఇప్పుడు వాడు ఏమన్నాడు చెప్పండి. నార్మల్లీ ట్రెడిషనల్గా చేయాలనుకోండి, ఏస్ ఇన్కమ్ ఈ 60% ఆఫ్ బీస్ ఇన్కమ్ అన్నాడు. అంటే ఎట్లా వేస్తారు? ఏస్ ఇన్కమ్ ఎంత ఉండాలి, బీస్ ఇన్కమ్ ఎంత ఉండాలో చెప్పండి. చూడండి, ఏ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 60% ఆఫ్ బి ఇన్కమ్, అంతేగా వాల్యూ. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/5 ఆఫ్ బి అనుకోవచ్చా? అంటే ఏ వాల్యూ 3 అయితే బి వాల్యూ 5 అవుతుంది, అంతే కదా. బీని అడబట్టు పోండి, బై బి వస్తుంది. సో ఏ బై బి అంటే ఎంత రావాలి? 3/5. అంటే ఏ వాల్యూ 3x అయితే బి వాల్యూ ఎంత వస్తుందండి? 5x. రేషియో కదా, ఒరిజినల్ వాల్యూస్ కాదు కదా. అంటే ఈ రెండు కూడా కనెక్టెడ్ అనమాట, ఈ రెండు ఒక రేషియోలో ఉన్నాయి. ఓకే. అండ్ ఏస్ ఎక్స్పెండిచర్ ఈ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అన్నాడు. సో దాని సంగతి కూడా కాసేపు మర్చిపోతే వాడు ఇంకేమన్నాడో చూడండి. ఇఫ్ ఏస్ ఇన్కమ్, మళ్ళీ ఏ ఇన్కమ్ కోసం మాట్లాడుతున్నాడు అంటే దీనికోసం మాట్లాడుతున్నాడు. ఇదంట 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అంట. బి ఎక్స్పెండిచర్ అంటే ఇది, దీంట్లో ఉండే వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ ఎలా ఉండాలంట? 75% ఉండాలి. నాకు చెప్పండి, 75% అంటే వాల్యూ ఎంతో చెప్తారా? 3/4. 3/4 కదా. అంటే ఇందులో ఉండే వాల్యూ 4 పార్ట్స్ అనుకోండి. సో ఇక్కడ ఉండాల్సిన వాల్యూ ఎంత ఉండాలి? దానికి 75% అంటే 3 పార్ట్స్ ఉండాలి. మరి అక్కడ ఆల్రెడీ 3x ఉంది, అంటే ఇక్కడ ఈ బాక్స్లో ఉండాల్సింది ఎంతో చెప్తారా? 4x ఉండాలి. మరి ఇది 4x అయితే ఇప్పుడు మళ్ళీ వెనక పాయింట్కి వెళ్ళండి. ఆ వెనక పాయింట్ ఏంటంట? ఇఫ్ అండ్ ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అంట. ఏస్ ఎక్స్పెండిచర్ అంటే ఇది ఎంత ఉందంట? బీస్ ఎక్స్పెండిచర్ అంటే దీనికి 70% అంట. అయితే నాకు ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 4xకి నేను 70% కనుక్కోవాలంటే 7/10 కనుక్కోవాలి. నేను 7/10 కనుక్కోలేను కదా. 2.8 వస్తుంది, ఇక్కడ 2.8 వస్తుంది. సో పాయింట్లో మాకు ఓకే అనుకుంటే ఇప్పుడు 4x ఉంది కదా, దానికి మీరు 70% అంటే 7/10, 4 7 ఎంత వస్తుంది? 28/10 ఆఫ్ x. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి? 2.8x రాసుకోవాలి. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్ దెన్ నో ప్రాబ్లం. ఇఫ్ నాట్, మరి మనం ఏం చేయాలి? ఇక్కడ 7/10 కనుక్కోవాలి కాబట్టి మొత్తం 3 చోట్ల x ఉన్న ప్రతి చోట 10 మల్టిప్లై చేస్తారు, కొంచెం కంఫర్టబుల్ అవ్వడానికి. ఓకేనా? ఇక్కడ 2.8x వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి? రేషియో ఆఫ్ ఏస్ సేవింగ్స్ టు బీస్ సేవింగ్. ఏస్ సేవింగ్ ఎంత? 3లో 2.8 ఖర్చు అంటే 0.2x సేవింగ్. 5xలో 4x ఖర్చు అంటే 1x సేవింగ్. ఇప్పుడు దీనికి రేషియో 0.2xకి ఈ xకి రేషియో కట్టండి. x ఎట్లానో క్యాన్సిల్ అయిపోతాయి. 0.2 అంటే 2/10 1 అంటే 1:5 ఓహో, ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడులేండి, కంగారు లేదు. క్లియరా మీకు? క్లియర్ అయిందా అండి? ఇది వన్ వే టు డూ దిస్. అనదర్ వే నేను చెప్పా, ఒక్క నిమిషం. ఏస్ ఇన్కమ్ ఈ 60% ఆఫ్ బీస్ ఇన్కమ్. ఆబ్వియస్లీ ఇన్కమ్, ఎక్స్పెండిచర్
అండ్ ఇది ఏంటిది సేవింగ్. వాడేమన్నాడు, ఏ అనే పర్సన్ ఒకడు, బి అనే పర్సన్ ఒకడు. డైరెక్ట్గా సార్ నేను ఫస్ట్ లైన్ చదివిన తర్వాతే సెకండ్ లైన్ చదువుతా, సెకండ్ లైన్ చదివిన తర్వాత థర్డ్ లైన్ చదువుతా అంటే ఇలా చేయండి. సో ఏస్ ఇన్కమ్ ఎంత, ఇది 3x అయితే ఇది ఎంత ఉండాలి, 5x ఉండాలి. ఇది క్లియర్ కదా మీకు, నో ప్రాబ్లం. తర్వాత ఏమన్నాడు, ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అన్నాడు. ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అంటే ఏ ఎక్స్పెండిచర్ ఇది, బీస్ ఎక్స్పెండిచర్ దీంట్లో 70% ఉండాలి. నాకు ఇప్పుడు చెప్పండి, ఒకవేళ బీస్ ఎక్స్పెండిచర్ 10 అనుకోండి, ఏస్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి, 7 ఉండాలి. అంటే దాంట్లో 70%. అయితే నాకు చెప్పండి, ఇక్కడ నేను 3x 5x వాడా, మరి ఇక్కడ నేను 10x 7x వాడొచ్చా డైరెక్ట్గా? 10x అని 7x అని అనొచ్చా? ఎక్స్ వాడొచ్చా? వాడకూడదండి. మీకు మొదటి నుంచి అదే చెప్తున్నా. మీరు ఈ 2 రేషియోస్కి కనెక్ట్ చేశారు, ఈ 2 రేషియోస్ దగ్గర మాత్రమే ఎక్స్లు ఉండాలి. వేరే రేషియో వచ్చినప్పుడు, ఇది ఎక్స్పెండిచర్ రేషియో. ఈ సెకండ్ లైన్ ఏంటి, ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అంటే అది వేరే రేషియో. కాబట్టి ఇక్కడ మీరు 10y అనుకుంటే ఇది 7y అనుకోవాలి. ఈ 2 కనెక్టెడ్ కాబట్టి. క్లియరా పిల్లలు? క్లియరా? ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, థర్డ్ పాయింట్ ఏంటి, ఇఫ్ ఏస్ ఇన్కమ్ అంటే ఏంది 3x, అది దేనికి ఈక్వల్ అంట, ఈజ్ 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అంట. 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అంటే 3/4 ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 10y. ఇప్పుడు సింపుల్గా చూడండి, 3 and 3 గెట్ క్యాన్సిల్డ్. మనం ఎక్స్ ప్లేస్లో ఏమని పెట్టుకోవచ్చు, 5/2 ఆఫ్ y అని పెట్టుకోవచ్చా? సింపుల్ కదా, సింపుల్ కదా. మనకి సేవింగ్స్ రావాలంటే ఏం చేయాలో చెప్తారా? మీరు ఇదేది చేయకుండా ఓన్లీ డైరెక్ట్గా సేవింగ్ కావాలనుకోండి. సేవింగ్ కావాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు సార్ ఇన్కమ్ ఉంది కదా, అందులోంచి ఎక్స్పెండిచర్ తీసేయాలి అంటే ఇక్కడ సేవింగ్ ఎంత అవుతుందో చెప్తారా నాకు? ఏ కేసులో? సార్ ఏమీ చేయకుండా అయితే 3x - 7y సార్. మరి ఇక్కడ సార్ 5x - 10y సార్. మనకి సేవింగ్కి రేషియో అన్నాడంటే 3x - 7yకి 5x - 10yకి రేషియో కావాలి. మరి ఈ రెండింటికి రేషియో కనబెడుతున్నామంటే మరి ఎక్స్ వాల్యూ తెలీదు, వై వాల్యూ తెలీదు, మనకి వాల్యూ వస్తుందా? రాదు కదా. అందుకనే ఆ రెండింటికి రిలేషన్ ఇస్తున్నాడు క్వశ్చన్లో. ఆ రిలేషన్ ఏంది, ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ 75% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి అని. ఈ రిలేషన్ యూస్ చేసి మనం ఎక్స్కి వైకి రిలేషన్ తీసుకురావాలి. చూడండి, x ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఆఫ్ y అంట. అయితే ఇందులో డైరెక్ట్గా తీసుకొచ్చి ఎక్స్ ప్లేస్లో 5/2 పెట్టుకోండి. లేదు అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 5/2y పెట్టుకొని, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో 5/2y పెట్టుకొని, అప్పుడు దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 1 ఇక్కడే మనం డైరెక్ట్గా వేసామనుకోండి, ఎలా రాయొచ్చు మనం దాన్ని, 3 × 5/2 ఆఫ్ y మైనస్ 7y అపాన్ 5 × 5/2 ఆఫ్ y మైనస్ 10y. ఇప్పుడు చూడండి, 3 5 15/2 అంటే 7.5y. 7.5yలోంచి మీరు 7y తీసేస్తే y కిందన 12.5లోంచి మీరు 10y తీసేస్తున్నారంటే 2.5y. ఇప్పుడు y గెట్ క్యాన్సిల్డ్. వైతో ఇప్పుడు సంబంధం లేదు ఇంకా మనకి. పైన 0.5, కిందన 2.5. మీరు దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, పైన కూడా డెసిమల్ ఉంది, కింద కూడా డెసిమల్ ఉంది, ఒకే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ కాబట్టి మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు డెసిమల్ని. 5/25. మీరు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1/5 అని రాయొచ్చు. 1/5 అనేది ఏంటి, సేవింగ్ ఆఫ్ ఏ ఈజ్ టు సేవింగ్ ఆఫ్ బి. అంటే 1/5 అంటే 1:5. ఏం చేశారు ఇప్పుడు మీరు, ఈ ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇందులో రీప్లేస్ చేశారు, అవునా, ఇందులో సబ్స్టిట్యూట్ చేశారు, లేదా ఇందులో వేశారు అనుకోండి డైరెక్ట్గా. దీన్ని ఇంకొక వేలో కూడా చెప్తాను, కొంచెం కేర్ఫుల్గా వింటారు. ఇక్కడ మీరు పెట్టారనుకోండి, ఇప్పుడు ఇన్కమ్ ఏమవుతుందో చెప్పండి. 3x అంటే 3 × 5/2 ఆఫ్ y. 5/2 ఆఫ్ y అంటే సేమ్ 15/2 ఆఫ్ y అని, అంటే ఇక్కడ 7.5y అని. అండ్ ఇక్కడ 5x అంటే 12.5y అని. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది వైది, ఏది 7y, వీడిది ఎంత అవుతుంది 10y. వీడి ఇన్కమ్ 7.5y, ఎక్స్పెండిచర్ 7y. సో మన సేవింగ్ ఎంత అవుతుంది 0.5y.
ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, సేవింగ్ ఎంత, 2.5y. మనకి దీనికి రేషియో కావాలి. 0.5y ఈజ్ టు 2.5y అంటే y గెట్ క్యాన్సిల్. 0.5కి 0.5తో క్యాన్సిల్ చేస్తే 1 టైమ్స్, 0.5తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్ 1:5. లేదా ఇప్పుడు చూడండి కొంచెం కేర్ఫుల్గా. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఆఫ్ y అన్నారు. ఓకే, ఒక్కసారి నేను దీన్నే మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి చెప్తాను ఇంకొక పేజ్లో. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనుకున్నామండి? 5/2 ఆఫ్ y వచ్చిందా క్యాన్సిలేషన్స్ చేసేసిన తర్వాత? సో ఏ ఇన్కమ్ ఎంత అన్నాం, బి ఇన్కమ్ ఎంత అన్నాం, ఏ ఎక్స్పెండిచర్ ఎంత, బి ఎక్స్పెండిచర్ ఎంత. మనకు కావాల్సింది ఏంటి? ఏ సేవింగ్కి బి సేవింగ్కి ఈ రెండింటికి రేషియో కావాలి. కేర్ఫుల్గా చూడండి. 5/2 ఆఫ్ y అంటే ఒక్కసారి x ఎక్కడుంది, y ఎక్కడుంది, ఈ వైని ఇటు తీసుకొచ్చారు అనుకోండి. x/y ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 5/2. అంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ రేషియోనా కాదా? అంటే ఇప్పుడు x ఈజ్ టు y 5:2 అనుకోకూడదా నేను? ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుందో చెప్తారా? x ఈజ్ ఈక్వల్స్ టు రేషియో ప్రకారం x ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవచ్చు? రేషియోలో x ఈజ్ ఈక్వల్స్ టు 5ఆ, y ఈజ్ ఈక్వల్స్ టు 2నా? పక్కా ఎక్స్కి ఒరిజినల్ వాల్యూ 5ఏనా? ఎక్స్కి ఒరిజినల్ వాల్యూ నేను కాన్సెప్టే చెప్తున్నా మీకు. అక్కడ ఎగ్జామ్లో డైరెక్ట్గా మిగతా ట్యూటర్స్ ఎట్లా చెప్తారో నాకు తెలియదు. బట్ ఇక్కడ ఎక్స్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా రేషియోలో ఉండేదానికి ఈక్వేట్ చేసుకోకూడదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ డైరెక్ట్గా 5 అన్నామంటే ఖచ్చితంగా ఇక్కడ 3/5 ఏ అనే పర్సన్ యొక్క ఇన్కమ్ 15 ఒరిజినల్ అయి ఉండాలి. ఒరిజినల్లా అది 5 అవ్వకూడదు ఎప్పుడు కూడా. రేషియోలో ఉండేటప్పుడు నేను స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, రేషియోలో ఉండే వాల్యూస్ ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా ఈక్వేట్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మీరు ఇక్కడ 5 పార్ట్స్ అనుకుంటే ఇక్కడ ఇది 2 పార్ట్స్ అనుకోవాలి. దీన్ని మీరు 5t అనుకుంటే ఖచ్చితంగా ఈ y వాల్యూ అనేది 2t అయి ఉండాలి. x వాల్యూ మీకు 5s అయితే y వాల్యూ ఖచ్చితంగా 2s అయి ఉండాలి. ఎందుకంటే పార్ట్స్ t s ఇట్లా ఎందుకు పెట్టుకుంటున్నామంటే వేరియబుల్స్. దీని అర్థం ఏంటి? 5:2 అంటే ఇది 5కి మల్టిపుల్ అని, ఇది 2కి మల్టిపుల్ అని. కానీ అది 5 ఇది 2 అని కాదు. ఇది 5కి ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుందో ఇది 2కి అన్ని టైమ్స్ మల్టిప్లై అవ్వాలని దాని అర్థం. ఇది 5కి 2 టైమ్స్. దీని ఒరిజినల్ వాల్యూ ఎక్స్ ఒరిజినల్ వాల్యూ కాసేపు 1000 అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు 5ని దేంతో మల్టిప్లై చేస్తే 1000 వచ్చింది? 200తో. అంటే ఎక్స్ వాల్యూ అంటే ఈ 5 అనేది 200తో మల్టిప్లై అవుతుంది. అంటే 2 కూడా 200తో మల్టిప్లై అయ్యి y వాల్యూ ఎంత అవ్వాలండి? 4000 అవ్వాలి. ఇవి వాటి ఒరిజినల్ వాల్యూస్ అవుతున్నట్లు. ఓకేనా? అంటే ఈ ఎక్స్ అనేది 5 కాదు, y అనేది 2 కాదు. సో 5 అనేది ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై అయితే ఒరిజినల్ వాల్యూ వచ్చింది. ఆ నెంబర్ ఏదో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ p, ఇక్కడ కూడా అదే వాల్యూ p ఉండాలి. క్లియరా మీకు? ఇప్పుడు x/y ఈజ్ ఈక్వల్స్ టు 5/2 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే x ఈజ్ టు y 5:2. అంటే x ప్లేస్లో మీరు 5a పెట్టుకుంటే y ప్లేస్లో మీరు ఏం పెట్టుకోవాలండి? 2a. ఇప్పుడు ఇక్కడ అదే చేయండి. x ప్లేస్లో ఏం చేసుకుంటారు? 5a పెట్టుకోండి అంటే 15a. ఈ y ప్లేస్లో ఏం పెట్టుకుంటారు? 2a పెట్టుకోండి. ఎందుకంటే కరస్పాండెడ్ కదా ఈ రెండు ఒకదానికొకటి. ఎందుకంటే రెండు ఒకే వేరియబుల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు సింపుల్ మనకి. ఇప్పుడు చూడండి y ప్లేస్లో ఏం పెట్టుకుంటారు? 2a అంటే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 14a. ఇక్కడ కూడా bకి సంబంధించి, ఇది aకి సంబంధించి, ఇప్పుడు bకి సంబంధించి 5/2a, సారీ 5/y ఎంత, x వాల్యూ ఎంత? 5a అంటే 25a. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి ఎంత ఉండాలి? 20a. ఇప్పుడు 15aలోంచి 14a తీసేశారంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే 1a మిగులుతుంది, విచ్ ఈస్ ద సేవింగ్ ఆఫ్ ఏ. 25aలోంచి 20a తీసేస్తున్నారంటే బి యొక్క సేవింగ్ ఎంత అవుతుందండి? 5a. మనకు అడిగింది ఏంటి? దీనికి రేషియో 1a ఈజ్ టు 5a అంటే ఏ ఎలానో క్యాన్సిల్డ్. సో 1:5. యాక్చువల్గా మీకు ఇక్కడ ఏలు తీసుకొని ఎవరు చెప్పరు. మీకు ఏమని చెప్తారు? సో ఎక్స్ ప్లేస్లో 5 పెట్టండి, y ప్లేస్లో 2 పెట్టండి. సింప్లీ 3 5s are 15. 7 into y అంటే 7 into 2 అంటే ఇక్కడ 14. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1. మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 5 అంటే 25, y ప్లేస్లో 2 అంటే 22.
10 to 20, 25కి 20కి డిఫరెన్స్ ఎంత 5, 1:5 ఇలా చెప్పేయచ్చు. నేను సింపుల్గా చెప్పి చేతులు దులిపేసుకోవచ్చు. ఎందుకండి మరింత చెప్పాలి? మీకు కాన్సెప్ట్ ఉండాలి. కాన్సెప్ట్ లేకుండా ఎగ్జామ్లోకి వెళ్ళొద్దు మీరు. అర్థమవుతుందా? ఎక్కడైనా సరే నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడే మనకి నెగిటివ్ మార్క్స్ వస్తున్నాయి. చాలామంది దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యకపోతున్నాయి, మార్క్స్ పోతున్నాయి. అందుకనే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం పర్టికులర్గా. ఎక్కడన్నా మీరు ఒక రేషియో చూసారు, x:y=1:2 అని. ఎక్స్ వాల్యూ ఎప్పటికీ కూడా 1కి ఈక్వల్ అవ్వదు. ఎక్స్ వాల్యూ అనేది అన్ఫార్చునేట్లీ ఎక్స్ వాల్యూ 1 పార్ట్. ఒకవేళ ఈ పార్ట్ వాల్యూ 1 అయితే తప్ప ఎక్స్ అనేది డైరెక్ట్గా 1కి ఈక్వల్ అవ్వదు. ఓకేనా? ఎప్పుడైనా ఎక్స్ వై రేషియోలో ఇట్లా మీకు ఏ రేషియో కనిపించినా సరే ఆ రేషియోస్ ఉండే వాల్యూస్ అనేవి ఒరిజినల్ వాల్యూస్ కాదు, డైరెక్ట్గా ఈక్వేట్ చేసుకోకూడదు. ఇక్కడ దాకా క్లియర్? A's income is 57 1/7% of B's income. 57 1/7% అంటే 50% ప్లస్ 7 1/7%. 50% అంటే 7 1/7% అంటే ఇక్కడ 14 ఉంది కదా, ఇక్కడ కూడా 14 చేయాలంటే సో ఇక్కడ 7 + 1 8/14. ఆన్సర్ ఎంత వస్తుందండి? ఇలా చేయొచ్చు. లేదా 14.28%కి అంటే 14 2/7%కి అది 4 టైమ్స్ అంటే 4/7. క్లియరా? ఇఫ్ A's ఇన్కమ్ ఈజ్ 525% మోర్ దెన్ B's సేవింగ్స్. ఇప్పుడు చూడండి, ఏ అనే పర్సన్ ఒకళ్ళు, బి అనే పర్సన్ ఒకళ్ళు. సో వాళ్ళ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. సో వీటిని ఏ విధంగా ఇస్తున్నాడు అతను? A's ఇన్కమ్ ఈజ్ 57 1/7% ఆఫ్ B's ఇన్కమ్ అంట. అంటే ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చాడు. ఓకే. ఇఫ్ A's ఇన్కమ్ ఈజ్ 525% మోర్ దాన్ B's సేవింగ్ అంటే A's ఇన్కమ్ అంటే దీనికి, B's సేవింగ్ దీనికి రిలేషన్ అంటే ఈ రెండింటికి కనెక్షన్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ రెండింటికి కనెక్షన్ ఇచ్చాడు. నెక్స్ట్, అండ్ A's సేవింగ్ ఈ 16.66% ఆఫ్ B's ఎక్స్పెండిచర్. ఇప్పుడు A's సేవింగ్ ఉంటుంది కదా, ఇదేంది దీనికి, ఇంకా దేనికి? B's ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా దీనికి. ఈ రెండింటికి రిలేషన్ ఉంది. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ A's సేవింగ్ అండ్ B's సేవింగ్ ఈజ్ 315. A's సేవింగ్ అంటే దీనికి అండ్ B's సేవింగ్ అంటే దీనికి డిఫరెన్స్ 315. దెన్ ఫైండ్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ A అండ్ B. అంటే ఈ రెండిటిది యావరేజ్ కావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, A's ఇన్కమ్ ఎలా ఉందంట? B's ఇన్కమ్కి 57 1/7% అంట. అంటే B's ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? B ఇన్కమ్ 7 అనుకోండి. ఇప్పుడు A ఇన్కమ్ ఎంత ఉండాలి? దాంట్లో 57 1/7% అంటే 4 అయి ఉండాలి. అండ్ అదే A ఇన్కమ్ ఏదైతే ఉందో అది B's సేవింగ్ అంటే ఈ డబ్బాతో కంపేర్ చేస్తే ఎంత ఉండాలంట? 525% మోర్. 525% మోర్ అంటే ఈ డబ్బాలో ఉండే వాల్యూకి ఈ వాల్యూ 625% ఉండాలి. అవునా కాదా? చూడండి, ఇదే డబ్బాలో ఉండే ఈ వాల్యూ ఎలా ఉండాలంట? B's సేవింగ్ ఈ డబ్బాలో ఉండే వాల్యూతో కంపేర్ చేస్తే 525% మోర్ ఉండాలి. అసలు 525% అంటే ఎంతో చెప్పండి? 525%ని మనం 500% ప్లస్ 25% అనుకోవచ్చు. ఇప్పుడు 500% అంటే 5 ప్లస్ 25% అంటే 1/4. సో 5 4s are 20, 20 + 1 అంటే 21, 21/4. అంతేనా? ఇప్పుడు చూడండి, A అనే వాల్యూ B అనే వాల్యూతో కంపేర్ చేస్తే 521% ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు B వాల్యూ 4 అనుకోండి. A వాల్యూ ఎంత ఉండాలి? 525% ఎక్కువ ఉండాలంటే 21 ఎక్కువ ఉండి A వాల్యూ ఎంత అయి ఉండాలి? 25. అంటే ఇక్కడ A వాల్యూ B వాల్యూ కాదు. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఈ బాక్స్లో ఉండాల్సిన వాల్యూ 525% ఎక్కువ ఉండాలంటే
ఇక్కడ ఉండే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకోండి, అంటే ఈ బాక్స్లో ఉండాల్సిన వాల్యూ ఎలా ఉండాలి? 25 యూనిట్స్ అయి ఉండాలి. కాసేపు ఇక్కడ మనం ఇలా రాసుకుందాం. ఇది ఒకవేళ 4 అనుకోండి, ఇక్కడ ఎంత ఉండాలి? 25. ఓకేనా? 25 ఉండాలి. ఒకవేళ మరి ఇది 25 అయితే మరి బీతో కంపేర్ చేస్తే ఈ ఏలో ఉండే ఈ డబ్బా ఎలా ఉండాలి? 4/7 ఉండాలి కదా. అంటే ఈ బి ఇన్కమ్తో కంపేర్ చేస్తే ఏ ఇన్కమ్ 4/7 ఉండాలి. బట్ ఇక్కడ 4 అనేది లేనే లేదు కదా. కాసేపు నేను ఎట్లా అనుకోవచ్చా, ఇది 6 ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇది 4 అనుకుని ఇది 25 అనుకోవచ్చు, లేదా నేను దీన్ని 16 అనుకుని దీన్ని 100 అనుకోవచ్చా? ప్రాబ్లం ఏమన్నా? కొంచెం ఈజీ అవ్వడానికి చెప్తున్నా. లేదు సార్ మాకు అర్థం కావట్లేదు అంటే ఒకటే మెథడ్, ఒకే ఒక్క మెథడ్, వేరే చాయిస్ లేదు, ఒకే ఒక్క మెథడ్. ఒక్క నిమిషం మీ డౌట్ అడ్రస్ చేస్తాను, బట్ ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి ఎవరెవరికి రేషియో తెలుసో చెప్పండి. ఏ ఇన్కమ్ బి ఇన్కమ్కి రేషియో మనకు తెలుసు. ఇంకొక రేషియో ఎవరికి తెలుసు మనకి? ఇంకొక రేషియో బి సేవింగ్స్ ఏ ఇన్కమ్ తెలుసు. చూడండి ఈ రెండు రేషియోస్లో కామన్గా ఉన్నది ఎవరు? ఇప్పుడు నాకు చెప్పండి, బి సేవింగ్కి ఏ ఇన్కమ్కి రేషియో ఏంటి? ఇప్పుడే మనం చెప్పాం కదా, ఇది 4 అయితే ఇది ఎంత అవుతుంది? 25. ఇక్కడ రండి, ఇక్కడ ఈ రెండింటికి రేషియో ఏంటి? ఇది 7. మనకేం కావాలి? ఇప్పుడు నాకు కామన్గా ఉన్నది ఏ ఇన్కమ్ కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, బి ఇన్కమ్, ఏ ఇన్కమ్ అండ్ ఇంకొకటి ఏంటి బి సేవింగ్, ఈ మూడిటికి రేషియో కావాలనుకోండి. ఈ రేషియో కావాలంటే మనం ఎలా తీసుకొస్తాం? బి ఇన్కమ్కి ఏ ఇన్కమ్కి రేషియో ఏంటి? బి ఇన్కమ్ 7 అయితే ఏ ఇన్కమ్ 4. ఓకే, ఇప్పుడు నాకు ఏ ఇన్కమ్కి బి సేవింగ్కి రేషియో ఏంటి? ఇప్పుడు కంబైన్డ్ రేషియో కావాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఒక డబ్బా ఖాళీ, ఇక్కడ ఒక డబ్బా ఖాళీ. అంటే మీకు మరీ అర్థం కాకపోతే ఇలా చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకేనా? ఇక్కడ 25 పెట్టుకోండి, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 పెట్టుకోండి. 25 7s ఇక్కడ ఇది 175 అయితే, 4 25s ఇది 100 అయితే, 4 4s ఇది 16. తప్పేమన్నా ఉందా? ఈ మూడు కనెక్టెడ్, ఇది ఇది అంటే ఈ రెండు అండ్ ఇక్కడ దాంతోపాటు 16, ఈ మూడు కనెక్టెడ్. అంటే ఇక్కడ మీరు 175x అంటే ఇది 100x, ఇది 16x అవుతుంది. క్లియరా పిల్లలు? క్లియరా? ఇక్కడ దాకా క్లియర్? మనకి ఇంకొక రిలేషన్ ఏంటంట, ఇఫ్ కాదు బీస్ సేవింగ్ అండ్ ఏస్ సేవింగ్ ఈస్ 16.66% ఆఫ్ మోర్ దెన్, ఒక్క నిమిషం, అండ్ ఏస్ సేవింగ్ ఈస్ 16.66% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. చూడండి ఇది ఉంది కదా ఏ సేవింగ్, అది ఎవరితో కంపేర్ చేస్తే 16.66% అంట? బీస్ ఎక్స్పెండిచర్తో కంపేర్ చేస్తే. బీస్ ఎక్స్పెండిచర్ ఎంత అనుకుందాం కాసేపు? 6y అనుకోండి. దాంట్లో 16.66% అంటే ఇది ఎంత ఉండాలి? 1y. క్లియరా? మరి ఏస్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో చెప్తారా? $100x - y. ఎందుకంటే ఇన్కమ్లోంచి మీరు సేవింగ్ని తీసేసేయాలి. క్లియరా? ఇక్కడ దాకా ఇన్కమ్లోంచి మీరు సేవింగ్స్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు మనకి ఇచ్చిన అదర్ రిలేషన్ ఏంటంట,
ఎవరు చెప్పేది? చెప్పేది ఎవరండి? లావణ్య. ఏంటి? మా లావణ్యనా? ఏం లావణ్య? కాసేపు కొంచెం ఓపిక, కొంచెం ఓపిక, కొంచెం ఓపిక. నీకు అస్సలు ఆగదు, కొంచెం ఓపిక. ఓకేనా? ఏస్ సేవింగ్ అండ్ బీస్ సేవింగ్ ఈజ్ 315 డిఫరెన్స్ అంట. ఏస్ సేవింగ్ అంటే ఏంటండి? ఇది. బీస్ సేవింగ్ అంటే ఏంటి? ఇది. మనకి ఇప్పుడు ఇట్లా సాల్వ్ చేసాం కదా, మనకి ఎన్ని వేరియబుల్స్ వచ్చినాయి? ఒక 2 వేరియబుల్స్ వచ్చినాయి. మనకిచ్చిన ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మనం సాల్వ్ చేయాలంటే కష్టం. ఏం చేస్తారు? అదే ఎవరెవరికి డిఫరెన్స్ అది? ఏస్ సేవింగ్ అండ్ బీస్ సేవింగ్. ఏమని రాస్తారు? y మైనస్ 16x అని రాస్తారా? 16x మైనస్ y అని రాస్తారా? ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో, ఇప్పుడు మన దగ్గర ఉన్న లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో మీరు ఏం చేస్తారు? సేమ్ అంటే ఈజీ, బట్ మనం ఇప్పుడు కనెక్ట్ చేయాలి. ఇలానే చేయాలనుకోండి, మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయి కదా. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు, y మైనస్ 16x 16 మైనస్ y ఏదో ఒకటి మనకి ఎంత వస్తుందండి? 315 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ 6y ఉంది కదా, ఈ 6yని మనం ఎట్లా రాసుకోవచ్చు? వైకి ఎక్స్కి రిలేషన్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఇక్కడ y వచ్చేస్తుంది కదా, ఎక్స్పెండిచర్ వచ్చేస్తుంది కదా. అర్థమైందా మీకు? మనం ఇట్లా డిఫరెంట్ వేరియబుల్ తీసుకోవడం వల్ల ఏం జరిగింది? మనకి కనెక్షన్ ఉంటుంది. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ వే అవుట్, దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ వే అవుట్. మనం ఉన్న డీటెయిల్స్నే పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక్కసారి మీకు ఇక్కడ దాకా ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఈ వాల్యూస్ వరకు ఓకే. మనకేమన్నాడు? మళ్ళీ ఒక్కసారి రీవెరిఫై చేయండి. మనకి ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చాడు. అండ్ ఇంకెవరెవరికి రిలేషన్ ఇచ్చాడని చెప్పా? దీనికి రిలేషన్ ఇచ్చాడని చెప్పాను. అంటే ఈ రెండింటికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. మొత్తం ఇవన్నీ కనెక్టెడే కదా విత్ దిస్. ఇప్పటిదాకా చదివిన దాంట్లో ఇవన్నీ కనెక్టెడే. సార్ ఏ రకంగా కనెక్టెడ్ సార్? కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఈ రెండింటికి కనెక్షన్ ఇచ్చాడు, ఓకే. దాంతోపాటు ఇది కనెక్టెడ్, ఈ రెండు కనెక్టెడ్, ఓకే. నాకు ఒకటి చెప్పండి, ఇది కనెక్టెడ్ ఉండేటప్పుడు ఇది అండ్ ఇది, ఈ రెండు కనెక్టెడే కదా, కనెక్టెడ్. మరి ఈ రెండింటిని యూస్ చేస్తే, దీన్ని యూస్ చేస్తే మనకి ఈ మధ్యలో వాల్యూ వచ్చేస్తుంది కదా, వాటితో కనెక్టెడ్గా, వాటితో కరస్పాండింగ్గా. అండ్ ఇప్పుడు ఈ బాక్స్లో ఉండే వాల్యూతో ఇక్కడ ఈ బాక్స్లో ఉండే వాల్యూకి కనెక్షన్ ఉంది. ఈ రెండు కనెక్టెడ్ అంటే మరి ఈ రెండు కూడా కనెక్టెడే కదా, అప్పుడు ఈ మధ్యలో వాల్యూ కూడా వచ్చేస్తుంది కదా. ఓకేనా? కాన్సెప్ట్ అంత ప్రాబ్లమేటిక్ ఏం కాదు. మళ్ళీ క్లీన్గా చెప్తాను, క్లియర్గా వినండి. మీకు ఇక్కడ దాకా నో ప్రాబ్లం. మనం ఏమని మాట్లాడుకున్నాం? ఇది 100x అయితే, ఏది మనం 100x అనుకుంటే బి ఎంత ఉండాలి? 175x ఉండాలి. అండ్ ఏది 100x అయితే మన ఈ వాల్యూ ఎలా ఉండాలి? ఇది 25 పార్ట్స్ అయితే ఇది 4 పార్ట్స్ ఉండాలంటే ఇది 16x ఉండాలి. మరి నాకు చెప్పండి, బీలో శాలరీ 175, అందులో తను పట్టే ఖర్చు 16, అంటే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో చెప్పండి. ఐ మీన్ తను చేసే సేవింగ్ 16, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అప్పుడు? ఇది 159x. సో ఈ 159xకి 16.66% చేస్తే నాకు ఇక్కడ సేవింగ్స్ ఆఫ్ ఏ వచ్చేస్తుంది. అంతేనా? వాడు ఏమన్నాడు చూడండి, సేవింగ్స్ అండ్ ఏస్ సేవింగ్స్ ఈజ్ 16.66% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్.
బీస్ ఎక్స్పెండిచర్ మన దగ్గర ఉంది 159x అని. మరి ఏస్ సేవింగ్స్ ఎంత వస్తాయి? దానికి 1/6, 159xకి 1/6 అంటే 3తో క్యాన్సిల్ చేస్తే 2 times, 3తో క్యాన్సిల్ చేస్తే 5 3 times. సో 53x/2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 26.5 ఇది. మరి సేవింగ్స్ 26.5x అయితే మరి ఈ 100xలోంచి మీరు 26.5x తీసేస్తే మీకు 73.5x మిగులుతుందా ఎక్స్పెండిచర్? సో అన్నీ కనెక్టెడ్ కదా, ఏది విడిచిపెట్టలేదు కదా, అన్నీ కనెక్టెడ్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఈ 26.5xకి ఈ 16xకి డిఫరెన్స్ ఇచ్చారు. డిఫరెన్స్ ఎంత వస్తుందో చెప్పండి? 10.5x. ఈ 10.5x వాల్యూ ఎంతంట? 10.5xకి ఎగ్జాక్ట్లీ 30 times అవుతుందా? అది ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 30. మనకు కావాల్సింది ఏంటి? ఫైండ్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. వీళ్ళిద్దరిది యావరేజ్ అంటే 100x ప్లస్ 175x/2. 100x ప్లస్ 175 అంటే 275/2 ఇంటూ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత ఉందండి? 30. సో 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందండి? 15. 15 ఇంటూ 275 ఆన్సర్ ఎంత వస్తుందో చెక్ చేయండి. 15 2 30, 15 7 105, 15 5 75. మనం ఏం చేసాం? ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడే కాదు, మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా ఇట్లాంటి కనెక్షన్స్ అంటే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ కనెక్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ కేస్లెట్స్లో కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. మనం ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటండి? కేస్లెట్స్లో కూడా యూజ్ అవుతుంది. ఒక్కసారి చూడండి, దీనికంటే ముందు ఒక్కసారి. ఇందులో మనం ఏం చేసాం? ఏ అనే పర్సన్ ఒకడు, బి అనే పర్సన్ ఒకడు. ఏ అనే పర్సన్ ఇన్కమ్ తెలుసు, బి అనే ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. మనకి ఎవరెవరికి రిలేషన్ ఇచ్చాడు? ఈ బాక్స్కి ఈ బాక్స్కి రిలేషన్ తెలుసు. మరి నాకు చెప్పండి, ఈ రెండు కనెక్టెడ్, దీంతో ఇది కనెక్టెడ్ అంటే ఈ రెండు కూడా కనెక్టెడ్. మనకి ఈ రెండు కనెక్టెడ్ అంటే వాటితో పాటు ఇక్కడ మధ్యలో ఒక వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్కి కనెక్షన్ ఉంది అంటే ఈ బాక్స్ యూస్ చేస్తే మనకి ఈ బాక్స్లో వాల్యూ వచ్చేస్తుంది. అండ్ ఈ రెండు కూడా వీటికి కరస్పాండింగ్గానే వస్తాయి. మరి అట్లాంటప్పుడు దీంట్లోంచి మనం దీన్ని రిమూవ్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో మొత్తం ఎవ్రీ బాక్స్ ఈజ్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ బాక్స్. అవునా? సో ఇదే మెథడ్ మనకి కేస్లెట్స్లో కూడా యూజ్ అవుతుంది. సో కేస్లెట్స్ ఇంకా అదొక డిఫరెంట్ పెద్ద టాపిక్ కదా, అది ఇంకా క్యూట్గా నీట్గా నేర్చుకోవచ్చు మనం. అండ్ మనం డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా స్టార్ట్ చేయాలి, చెప్పడం మర్చిపోయాను. డేటా ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేయాలి. డైలీ మనం సింప్లిఫికేషన్స్, రాంగ్ నెంబర్ సిరీస్ కూడా మనం చేసుకోవాలి. డేటా ఇంటర్ప్రిటేషన్స్, సింప్లిఫికేషన్స్, అన్నిటికంటే ముఖ్యంగా రాంగ్ నెంబర్ సిరీస్. ఓకేనా? మొన్న ఎస్బీఐ పేపర్లో క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఒక 3 క్వశ్చన్స్ అడిగాడు. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇప్పటిదాకా ఏ పేపర్లోనూ అంతగా అడగలేదు, బట్ ఎస్బీఐ పిఓ పేపర్లో అడిగారు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ టాపిక్ దట్ ఈస్ టు బీ ఇగ్నోర్డ్. ఇట్ ఈస్ ఎ టాపిక్ టు బీ ఇన్ అవర్ ఫోకస్. మొన్నటిదాకా అనుకున్నాం అది అంత ఇంపార్టెంట్ ఏం కాదులే, జస్ట్ తెలుసుకుంటే చాలని. బట్ ఇప్పుడు ఆ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ యూ మే గెట్ such models in our upcoming examinations.